మంచిది. మరొక పర్యాయం మీతో పాటు ఈ విధంగా ఈ యూపీఎఫ్ యాన్యువల్ రిట్రీట్లో కలిపి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సో ఈరోజు గాలి తక్కువగా ఉంది, అందుకని మీ చేతిలో ఉన్న ప్రోగ్రామ్ సీట్స్ ఫ్యాన్స్ అయిపోయినాయి. ముగ్గురు తెలంగాణ స్టూడెంట్స్, ముగ్గురు ఆంధ్ర స్టూడెంట్స్ కలిపి హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళు విశాఖపట్నంలో జరిగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి బయలుదేరారు. 6 ఒకే ట్రైన్ ఎక్కాలి, లైన్గా నిలవబడ్డారు. పాపం ఆంధ్రులు ముందుకు వెళ్ళిపోయి 3 టికెట్లు కొనుక్కున్నారు. వెనక తెలంగాణ విద్యార్థులు చాలా తెలివైన వాళ్ళు ఇటు అటు చూసి 3 కలిపి ఒక టికెట్ కొన్నారంట. వీళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, మన 3 ఒక్కో టికెట్ కొనుక్కున్నాం, వీళ్ళు 3 కలిపి ఒకటే కొనుక్కున్నారని. 6 ఒకే బోగిలో కూర్చున్నారు. ఆంధ్రులు ఒకటే ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు టికెట్ కలెక్టర్ రావాలని, టికెట్ ఇన్స్పెక్టర్ రావాలి, వీళ్ళు దొరికిపోవాలి. ఈలోపు రానే వచ్చే టీటీఈ, ట్రావెల్ టికెట్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, టీటీ గారు వచ్చారు. వచ్చే లోపలికి వీళ్ళు 3 ముందుకు వెళ్ళిపోయి ఇది నా టికెట్ అండి, ఇది నా టికెట్, ఇది నా టికెట్ అని చూపించారు. అని వీళ్ళ వైపు చూస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారని. వీళ్ళు అర్జెంటుగా 3 కలిపి ఒకే టాయిలెట్లోకి దూరిపోయారంట, ఒకే బాత్రూంలోకి దూరిపోయారు. కాబట్టి టీటీ వచ్చి తలుపు కొట్టాడు, హలో ఎవరని. కింద నుండి ఒక టికెట్ బయట పెట్టారంట. లోపల ఎంతమంది ఉంటారనుకుంటారు, ఒకడే కదా. ఇలా చూసి సరే అని చెప్పి మళ్ళీ లోపలికి వేసాడు. వచ్చేసి మళ్ళీ 3 కూర్చున్నారు. అరే బాబు, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళరా, మనం అనవసరంగా 3 టికెట్లు కొన్నాం, రిటర్న్లో అయినా మనం నేర్చుకోవాలి వీళ్ళ నుండి అని చెప్పి రిటర్న్ మళ్ళీ ఎగ్జామ్ రాసేశారు. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాక వీళ్ళు సార్ 6 లైన్ కట్టారు. 3 ముందుకు వెళ్ళిపోయి మాకు ఒక టికెట్ ఇవ్వండి చాలని ఒక టికెట్ కొన్నారు. వీళ్ళు 3 ఇటు అటు చూసి మేము ఈసారి టికెట్ కొనమే అని వచ్చారంట. వాళ్ళు టికెటే కొనలేదంటే వీళ్ళు ఏంటారు బాబు, టికెటే కొనలేదు, వీళ్ళు ఈసారి ఏం చేస్తారో, ఎందుకంటే మనం ముందే వెళ్ళిపోతాం కదా బాత్రూంలోకి, వీళ్ళు ఏం చేస్తారబ్బా అనుకుంటున్నారు. ఈలోపు ట్రైన్ ముందుకు వెళ్తుంది. ఈ తెలంగాణ 3 కుర్రోల్లో ఒకడు కావాలనే అదే టీటీ వస్తున్నాడు అన్నాడంట. వీళ్ళు పరిగెత్తుకొని 3 వెళ్ళిపోయారు బాత్రూంలోకి. వెళ్ళిపోగానే వీళ్ళు 3లో ఒకడు ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి టీటీలాగా టికెట్ అన్నాడంట. ఆడు పాపం తెలియక ఒకడు బయట ఎట్టేసాడు. ఇడు పట్టుకొని వెళ్ళిపోయాడు పక్క భోగిలోకి. ఈసారి టీటీ వచ్చాక ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, పాపం అసలోడు వచ్చాక కొల్లబడిస్తాడంట. ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ టీటీ లేకుండా డూప్లికేట్ టీటీ రాడు. యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్న మాట నేను చదివి అధ్యయనం చేస్తున్నప్పుడు, ఎందుకు నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు ప్రభు? డూప్లికేట్ ద్రాక్షవల్లులు కూడా ఉంటాయనా? దాని అర్థం అదే కదా. ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ రాదు. మీరు ఎప్పుడైనా 200 రూపాయల దొంగ నోటు చూసారా చూడలేదా? మీరు ఎప్పుడు చూసుండ్రు. 500 రూపాయల దొంగ నోటు ఉంటుందా? ఉంటుంది. 100 రూపాయల దొంగ నోటు ఉంటుందా? ఉంటుంది. 400 రూపాయల దొంగ నోటు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఒరిజినల్ లేదు కదా. సో ఒరిజినల్ ఉంటే ఒక డూప్లికేట్ రెడీ అయిపోద్ది. మార్కెట్లో చైనా ప్రొడక్ట్ అంటాం, ఏంటది? ప్రతి మోడల్కి చైనా వాడు ఒక డూప్లికేట్ మోడల్ దించుతాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఐఎమ్ ద ట్రూ వైన్. నాలో సత్యం ఉంది, ఆయన సత్యమై ఉన్నాడు. అంటే అబద్ధమైంది మరొకటి ఉంది. యవనస్తులారా, ఈ 3-4 రోజుల్లో ఎంతో వాక్యాన్ని మీరు నేర్చుకున్నారు. ఈ వాక్యం మీ హృదయంలో విత్తబడింది. ఇప్పుడు ఈ రోజు తర్వాత మీరు మీ కళాశాలలకి, మీ ఇళ్లకు, మీ గ్రామాలకి మీరు వెళ్ళిపోతారు. ప్రభు అన్న మాట ఏంటంటే,
నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షావళిని కాబట్టి నాతో అంటు కట్టబడి మీరు ఉండాలి. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఆ 4వ వచనం చదువుతున్నాను. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవలలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రభువు చెప్తున్న మాటలు ఇవి. నేను నిజమైన ద్రాక్షావళిని. ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. ఇప్పుడు 2 కలిపి అన్ని వేళలా అంటూ కట్టబడి ఉండాలి. అందమైన గులాబీ పువ్వు ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అట్లాగని ఆ గులాబీ పువ్వుని బహుమానంగా ఇద్దామని ఆ గులాబీ పువ్వుని తెంపి ఎవరికైనా బహుమానంగా ఇస్తే ఆ సాయంత్రానికి ఎంత అందమైన పువ్వు అయినా వాడిపోతుంది. ఎందుకంటే దాంట్లో జీవం లేదు. యవనస్తులారా, ఈరోజు ఉదయం ఈ బైబిల్ స్టడీలో దేవునితో అంటు కట్టబడిన ఒక యవ్వనస్తుని జీవితం నుండి ఏ విధంగా ఫలభరితమైన జీవితం ఆ యవ్వనస్తుడు కలిగి ఉన్నాడో ఈ ఉదయకాలం మీతో పాటు ధ్యానిస్తాను. ఒక వ్యక్తి దేవునితో అంటు కట్టబడి ఉంటే, దేవునితో ఆ కనెక్షన్ ఉంటే, ఆ కనెక్టివిటీ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి లక్షణాలు కనబడతాయో మనం ధ్యానం చేద్దాం. నిన్నటి ఉదయపు దినాన నేను ఈ ఫ్రూట్ఫుల్నెస్కి 4 మెట్టుల్లో 2 మెట్లు చెప్పాను. ఒకటి ప్లాంటింగ్, 2 గ్రోయింగ్. నిన్న సాయంత్రం 3వ మెట్టు ఫ్లరిషింగ్ అండ్ ప్రూనింగ్. అది ఎదుగుతూ ఉన్నప్పుడు కత్తిరింపులు చేయాల్సిన అవసరాన్ని గురించి నిన్న రాత్రి అనేక విషయాలు మనం ధ్యానం చేసాం. ఈ ఉదయకాల సమయం చాలా ప్రాముఖ్యమైన సమయం. ఇది బైబిల్ని అధ్యయనం చేయబోతున్నాం. దిస్ ఈజ్ బైబిల్ స్టడీ. ఈ బైబిల్ స్టడీలో ఒక యవ్వనస్తుని జీవితాన్ని తీసుకొని ఆ యవ్వనస్తుడు ఏ విధంగా దేవునితో కనెక్టివిటీ కలిగి ఉన్నాడో, ఎలాంటి ఫలాన్ని ఆయన జీవితంలో చూడగలమో, చూసి మనం నేర్చుకోగలమో మనం ప్రయత్నిద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనములో ఆ యవనస్తుని గురించి రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని అనగా సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరి ఆయన నేను యెస్సయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరందరూ ఈ 2వ మాట మీరందరూ చదువుతారా? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అక్కడి నుండి రైట్ 1 2 3 స్టార్ట్. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మనుషులు సాక్ష్యం ఇవ్వట్లేదు ఈయన గురించి, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు హృదయాలను చూసేవాడు. ఆయన కంటికి కనబడకుండా దాగేదేమీ ఉండదు. దేవుడు ఒక వ్యక్తి గురించి, ఒక యవ్వనస్తుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. అతను చాలా యవ్వనంలో ఉన్నాడు, ప్రాబబ్లీ టీనేజ్లో ఉన్నాడు. ఆఖరి కొడుకు, 8 మంది కొడుకుల్లో ఆఖరి కుమారుడు దావీదు. చిన్న వయసు దావీదుది. కానీ దావీదు గురించి దేవుడిస్తున్న సాక్ష్యాన్ని ఒకసారి గమనించండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, మొదటిది. ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. రెండవది, అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. హీ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఐ వాంట్ హిమ్ టు డూ.
నేను ఏది అని నా మనసులో అనుకుంటానో ఆయన ఖచ్చితంగా అది చేస్తాడు. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చే ఒక యవనస్తుడు. మొక్కను నాటినప్పుడు, విత్తనం వేసినప్పుడే ఆ వ్యవసాయదారుడు, ఆ రైతు అనుకుంటాడు నేను ఫలాన్ని అనుభవించాలని. ఆ విత్తనం వేసిన తర్వాత అది మొక్క ఎదిగి చెట్టుగా ఎదుగుతున్నప్పుడు అవసరం లేని తీగలను కత్తిరిస్తూ, కొమ్మలను నరికివేస్తూ, చక్కగా ఎదిగిన తర్వాత ఆశించేది ఫలము, ఆ ఫ్రూట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, అతను నా చిత్తానుసారుడు. నేను ఏమనుకొని నాటేనో అదే ఫలం అతని దగ్గర నుండి వస్తుంది. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. నా హృదయంలో ఏ ఉద్దేశాలు ఉన్నాయో అతని జీవితం నుండి అవి నేను పొందుకుంటాను. కాబట్టి అతను ఎదుగుతున్నప్పుడు అవసరమైన ప్రూనింగ్, అవసరమైన కత్తిరింపులు నేను చేస్తున్నప్పుడు అతడు తప్పిపోలేదు. ఎంత కష్టమైనా అతను నా చేతిలో లోబడి ఉండినాడు. కాబట్టి నేను అనుకున్న రూపులోకి అతనిని చెక్కగలిగాను. నేను అనుకున్న ప్రణాళికలు నెరవేర్చగలిగాను అతని జీవితం నుండి. ఈరోజు ఈ క్యాంప్కి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. ఆఖరి రోజు వరకు నిన్ను ఉంచాడు. నువ్వు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్నావు. దేవుని ఉద్దేశాలన్నీ నీ జీవితంలో నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు, నువ్వు అనుమతిస్తే. 1 సమూయేలు 16వ అధ్యాయం వైపు ఒకసారి తెరుద్దాం. చాలా విషయాలు ఉన్నాయి దావీదు గురించి మనం ధ్యానం చేయడానికి. కానీ దేవుని వాక్యము నుండి కేవలం 2 అధ్యాయాలు నేను తీసుకుంటాను ఉదయకాల సమయంలో. 16, 17 2 అధ్యాయాలను మాత్రం మనం ధ్యానం చేస్తాం. 16వ అధ్యాయాన్ని తెరిచి మీరంతా నా వైపు చూడండి. నేను బైబిల్లో ఏ వచనాన్ని చదవమంటే మీరు ఆ వచనాన్ని చదవండి. ఇప్పుడు ఇమీడియట్గా కూర్చొని 16, 17 అధ్యాయాల్ని మీరు ధ్యానం చేయకండి. మీరు తెరిచి ఉంచండి, నా వైపు చూడండి. నేను చెప్పినప్పుడు మీరు చూద్దురు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, ఎంతకాలం బాధపడతావు సమూయేలు? ఎంతకాలం తిండి తిప్పలు మాని ఏడుస్తూ ఉంటావు? ఇంక చాలా అయిపోయింది సౌలు పని. ఎక్కడో గాడిదలు ఎత్తుక్కుంటున్న వాడిని తీసుకొని వచ్చి రాజుగా చేశాం. వాస్తవానికి దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఒక రాజుని చేయడం దేవుని ఆలోచన కాదది. కానీ మనుషులు కోరుకున్నారు. సరే, మీరు కోరుకున్నారు కదా, నాకు బాధ అయినా మీరు అనుకున్నట్లే మీకు ఒక రాజుని ఇస్తానని సౌలుని పెట్టారు. కానీ సౌలు దేవునిని తృణీకరించాడు. మొదటగా మంచిగా నడిచిన సౌలు దేవునికి అవిధేయత చూపించాడు. కాబట్టి దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు సమూయేలు బాధపడుతున్నాడు. సమూయేలు, ఎందుకు బాధపడతావు? నీ కొమ్మును తైలముతో నింపి బెత్లెహేముకి వెళ్ళు. అక్కడ ఎస్ఐ కుమారుడు ఉంటాడు, వారిలో ఒకడిని నువ్వు రాజుగా అభిషేకించాలి. సరే, కొంత సంభాషణ అయిన తర్వాత సమూయేలు బయలుదేరాడు ఎస్ఐ ఇంటికి, బెత్లెహేము. నువ్వు బెత్లెహేం వెళ్ళాలని చెప్పాడు దేవుడు, ఎస్ఐ ఇంటికి వెళ్ళాలని చెప్పాడు. కానీ ఏ కొడుకుని రాజుగా అభిషేకించాలో చెప్పలేదు. దేవుడు మన జీవితాలలో ఒక్క మెట్టుని ఒక్క పర్యాయం చెప్తాడు. నీవు లోబడి ఆ ఒక్క విషయంలో కానీ విధేయత చూపితే దేవుడు 2వ మెట్టుని చెప్తాడు. నీ ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి నమ్ముట చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలు బయలుదేరి వెళ్ళాడు. ఊరు పెద్దలంతా హడావడిగా ఎదురుపడ్డారు. సమూయేలు వస్తుంటే సాక్షాత్తు దేవుడు వస్తున్నట్లే. ఓ సమూయేలు, నువ్వు వస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినది దేవుడు మాట్లాడినట్లే. క్షేమంగా వస్తున్నావా? ఎలాంటి సమాచారం తెస్తున్నావో? గుండె వేగంగా కొట్టుకుంటుంది. సమూయేలు, మీకు క్షేమ సమాచారాన్ని పట్టుకొని వచ్చాను, రండి, బలివ్వాలి, ఎస్ఐ ఇంటికి రండి. అందరూ వారు శుద్ధి చేసుకుంటూ తయారైపోయి అందరూ వచ్చేసారు. చాలా పెద్ద హడావడి జరుగుతుంది. ఊరంతా ఒకటే హడావడి. బెత్లెహేము అనేది ఒక చిన్న గ్రామము.
ఊరంతా తెలిసిపోయింది. ఓ సమూయేలు వచ్చాడు బెత్లెహేంకి. మీ ఊరికి ముఖ్యమంత్రి వస్తే హడావడి చేయరా, రోడ్లు తోడరా, పక్కనంతా మార్కింగ్ లేరా, కాన్వాయి పోలీసు వాళ్ళు శబ్దాలు హడావడి కనిపించదా? సమూయేలంటే సాక్షాత్తు దేవుడా ఊరికి వచ్చినట్లే. ఊరంతా హడావడిగా ఉంది. ఈ రోజుల్లో పోల్చి మాట్లాడాలంటే ఎస్ఐ ఇంటి బయట చాలా టెంట్లు వేశారు. అంతా చాలా కోలాహలంగా ఆర్భాటంగా హడావడిగా ఉంది. ఇప్పుడు సమూయేలు ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నాడు. ఇంటి దగ్గర ఆ కార్యక్రమం అవుతుంది. కానీ అడవిలో ఒక్క కుర్రోడు ఉండిపోయాడు. చిన్నోడు అడవిలో ఉండిపోయాడు. ఆయన పేరు దావీదు. పక్కనున్న గొల్లోడు అడుగుతున్నాడు, దావీదు వస్తుంటే మీ ఇంటి బయట అంతా చాలా అడవడి జరుగుతుంది, ఏంటది? ఏమో మా నాన్న ఏం చెప్పలేదు నాకు. ఊరందరూ అక్కడే ఉన్నారు. మన పంచాయతీ ప్రెసిడెంట్ గారు అక్కడే ఉన్నారు. మన ఊరి పెద్దలంతా అక్కడే ఉన్నారు. అంత అడవడి. సమూయేలు వచ్చాడంట కదా. ఏదో ఏదో రాజుగా చేస్తారంట. మీ ఇంట్లో ఏంట్రా, నువ్వేంట్రా ఈ గొర్రెల దగ్గర ఉన్నావు? ఏమో మా నాన్న నన్ను గొర్రెలే కాయమన్నాడు. జాగ్రత్తగా వినండి. దావీదు జీవితంలో మొదటి లక్షణం రాసుకొనండి, హంబుల్నెస్ అండ్ మీక్నెస్. ఎంత దీనత్వం ఉంది. ఏమండి, ఇంటిలో అంత పండగ అవుతుంటే వెళ్ళిపోయి గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈరోజు గొర్రెలు కాయడం ఏంటి? నేను మన ఇంట్లో ఒకరు రాజు అవుతున్నారంట. ఏమండి, ఒక్క మాట చెప్తాను వినండి. ఇంట్లో పల్లెటూరులోనే 5 అన్నదమ్ములు ఉంటే పోన ఆఖరోడిని మెకానిక్ షాపులో జాయిన్ చేశాడు అనుకుందాం, వాళ్ళ నాన్న చదువు అవ్వలేదని. పెద్దోడికి పెళ్ళి అవుతుంటే చిన్నోడిని పిలుస్తాడే పెళ్ళి ఆ ఒక్కరోజైనా కొత్త బట్టలు కొంటాడు అక్కడ. ఇదేమి ఎస్ఐ అండి, నాకు అర్థం కాదు. అరే, ఇంటిలో అంత పెద్ద కార్యక్రమం అవుతే ఆ రోజు కూడా అడవికి పంపాలా? ఆ రోజు కూడా గొర్రెలు కాయడానికి పంపించాలా? ఏమీ మాట్లాడకుండా విధేయత చూపి వెళ్ళిపోయాడు. దావీదు ఫెయిత్ఫుల్ వర్కర్, నమ్మకమైన పనివాడు దావీదు. జాగ్రత్తగా వినండి యవ్వనస్తులారా, మీ జీవితం ఫలభరితంగా ఉండాలని ఆశపడుతున్నావా? దీనత్వాన్ని నేర్చుకో. నీ జీవితంలో గర్వం ఉండకూడదు. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన లక్షణం. చాలామంది యవ్వనస్తులు కొంత చదువుకున్నప్పటికీ, కొంత కాలేజీకి వెళ్ళినప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే ఏమాత్రం లెక్క ఉండదు. మీలో ఎంతమంది కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు? మీ చేతులు పైకి ఎత్తారు ఒకసారి. మేము కళాశాలకి వెళ్ళి, స్కూల్ కాదు కాలేజీకి బాగా పైకి ఎత్తండి. 90% మంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మంచిది. నా వైపు చూసి వినండి. నేను ఎప్పుడు చూసినా మిమ్మల్ని, మీ కళ్ళు నా వైపు ఉండాలి. జాగ్రత్తగా చూస్తూ వినాలి. అమ్మ నాన్న చదువుకోలేదు, కానీ నువ్వు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నావు. కానీ వాళ్ళు నీ తల్లిదండ్రులు, నువ్వు వారికి లోబడాలి. అరే నాన్న, ఇలా నీకేం తెలియదు, కాలేజ్ అంటే ఏమనుకుంటున్నావు? అవును, వాళ్ళకేం తెలియదు, కానీ వాళ్ళు నిన్ను కన్నారు. దేవుడు వారిని సాధనాలుగా వాడుకున్నాడు నీవు ఈ భూమి మీదకి రావడానికి. దావీదు, ఏం చేస్తున్నావు? గొర్రెలు కాసుకుంటున్నాను. ఏంటి గొర్రెలు కాసుకోవడమే నీ పని? అవును, నా పని గొర్రెలు కాసుకోవడమే. మీ ఇంటి దగ్గర చాలా అడవడవుతుంది, కానీ నా పని గొర్రెలు కాసుకోవడమే. ఇది నమ్మకంగా చేస్తాను. విను జాగ్రత్తగా. నీకు చిన్న పని ఇచ్చినా అది నమ్మకంగా చేయడం నేర్చుకో. పక్కోడిని చూడొద్దు. మా అన్నీలు 7 ఉన్నారు, వాళ్ళందరూనేమో అక్కడ ఉంటారు అడావడిగా సూటు బూట్ వేసుకొని. నేనేమో ఈ తువాలు చుట్టుకొని అడవికి వెళ్ళాలా అని అనలేదు. నాకు ఇచ్చిన పని గొర్రెలు కాయడం, నేను ఇది నమ్మకంగా చేసుకుంటాను. డేవిడ్ వాజ్ హంబుల్, మీక్ అండ్ ఎ ఫెయిత్ఫుల్ వర్కర్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. ఎలియాబు వచ్చి నిలవబడ్డాడు సమూయేలు ముందు. 6 అడుగులు ఎత్తు, 6 feet 6 pack, కరెక్ట్గా ఉన్నాడు. సమూయేలు అనుకున్నాడు, ఇతనే తప్పకుండా వీడే రాజు. ఎందుకంటే సౌలుకి ఈడే సబ్స్టిట్యూట్, సరిగ్గా సరిపోతాడు.
ఎందుకంటే సౌలు లాంటోడిని తీసేస్తే సౌలు అందరూ మనుషులు కూడా సౌలు భుజాల దగ్గరికి వస్తారు, అంత ఎత్తుంటాడు. కాబట్టి ఎలీయాబే బాగున్నాడు, ఓకే సెలెక్ట్ చేసేద్దాం అన్నాడు. దేవుడు అన్నాడు ఆయన పక్కకు తోసాయి. ఈడు కాదా బాబు, రెండోవాడు రామ్మా అభినాదాబ్ వచ్చేసాడు. వాడు కూడా కండలు కొండల్లాగా ఉన్నాయి, మంచి బందోబస్తుగా ఉన్నాడు, టెన్షన్లో నిలబడ్డాడు. అయితే వీడు అయ్యి ఉంటాడులే, వీడు కొంచెం బాగున్నాడు, ఆ పెద్దోడు ఏదో దుర్మార్గమైన పని చేసి ఉంటాడు, దేవుడు వద్దనేసాడు, వీడు అయ్యి ఉంటాడని తైలం తీయబోతుంటే దేవుడు అన్నాడు వీడు కూడా కాదు, తోసే పక్కగాడిని కూడా మూడోవాడు రావాలి, షమ్మా. ఏ టెన్షన్లో వచ్చాడు, బాగున్నాడు, మనిషి భలేగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా అప్పటికే యుద్ధాలు చేసిన వాళ్ళు, అప్పటికే ఆర్మీలో ఉన్నారు వాళ్ళు, అప్పటికే వాళ్ళకి బాణాలు వాడడం ఎలాగో తెలుసు, కత్తులు వాడడం ఎలాగో తెలుసు. కాబట్టి ఈ మూడోవాడు కన్ఫామ్ అయిపోతాడు, ఈడు మట్టు కన్ఫామ్ అనుకున్నాడు. దేవుడు ఆడు నాట్ కన్ఫామ్ అన్నాడు. ఈడు కూడా కాదు, ఈడిని తోసే. 4, 5, 6, 7 అందరూ అయిపోయారు. ఒక్కొక్కడు వస్తున్నాడు, ఇంక నెత్తి మీద తైలు వేసేస్తాడని బుర్ర ఉంచుతున్నారు, పక్కపోతున్నారు. 7 వరుస అయిపోయింది. ఇంకెవడున్నాడు ఇక్కడ? 7 కొడుకులు అయిపోయారు. సమూయేలుకి లిస్టు తెలియదు ఎంతమంది కొడుకులు ఉన్నారో. అరే దేవుడు తప్పు చెప్పడే, దేవుడు కరెక్ట్గా బెత్లెహేం వెళ్ళమన్నాడు కదా, బెత్లెహేం వెళ్ళమన్నాడు. దేవుడు సరిగ్గా ఎస్ఐ ఇంటికే వెళ్ళమన్నాడు, ఎస్ఐ ఇంటికే. కొన్నిసార్లు డౌట్ వస్తుంది. మొన్న ఒకసారి ఒక మీటింగ్ కన్నా వరంగల్ వచ్చాను. వరంగల్ వచ్చి ఇంకా అరగంటలో ట్రైన్ వస్తుందనగా ఆర్గనైజర్స్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. నాకు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు ఎవరో తెలీదు. ఒక అన్న రిఫరెన్స్ ఇస్తే సరే ఆ రోజు ఒప్పుకున్నాను వస్తానని. స్టేషన్లో దిగిపోయాను, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ఈ అన్నకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటి తెలుసా, కొంపతీసి ఈ నెల వచ్చే నెల మీటింగ్లు పొరపాటున వచ్చినట్లుగా ఉన్నాను నేను. రిజర్వేషన్ మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుందాం. ఆ రోజే సమూయేలు ఇప్పుడు ఏంటి 7 అన్నయ్యలు అయిపోయారు, 7 కొడుకులు అయిపోయారు. 7 పరిపూర్ణమైన నెంబర్ కదా బైబిల్లో, కాబట్టి 7 కానీ వదిలేసి ఉంటాడు అనుకున్నాడేమో. ఇప్పుడు అడుగుతున్నాడు ఎస్ఐ, ఒక్క మాట చెప్పయ్యా, నీ కొడుకులందరూ ఇక్కడ ఉన్నారా? ఏం చెప్పాడు చూడండి, 12వ వచనంలో 11వ వచనంలో కడసరి వాడు ఒకడు ఉన్నాడు. అయితే వాడు ఏం చేస్తున్నాడు అంటే ఒకడు ఉన్నాడు కానీ ఆడు మా లెక్కలో ఉన్నాడు, వాడిని మేము లిస్టులో వేసుకోము. వాడు గొర్రెలు కాయడాన్ని తప్ప దేనికి పని చేయడు. అది ఇన్ కంక్లూజన్. ఓ ఎస్ఐ, ఇంకెవరైనా నీ కొడుకులు ఉన్నారా? ఒక్కడున్నాడండి, ఆడ ఆఖరుడు. కాకపోతే ఆడ అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. మరి కొడుకులందరినీ పిలవమంటే ఎందుకు పిలవలేదు ఆడిని? వాడిని మేము దేనికే పిలవండి, మేము దేనికి ఆడిని పెద్ద లెక్కలో పెట్టుకోం. సమూయేలు అన్నాడు, అతడు వాడిని పిలువనంపి త్వరగా ఆడిని తీసుకొని ఆ వచ్చిందాకా కూడా మనం ఏం చెయ్యం. ఇటు చూడండి, పరిగెత్తుకెళ్ళాడు. 7 ఏ అన్నీ వెళ్ళాడో నాకు తెలీదు, మొత్తం మీద ఎవడో పరిగెత్తుకెళ్ళాడు. దావీదు 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 నాన్న రమ్మంటున్నాడు నిన్న. హలో, అక్కడ నువ్వు ఉంటే ఏమంటావు? మా బాబుకి ఇప్పుడు గుర్తొచ్చానా నేను? ఎరా మీ 7 తోసేక నేనా రానని చెప్పు అనరా మీరు? నేను అన్నా 7 అయిపోయిన తర్వాత ఇప్పుడు పిలుస్తాడా నన్ను? భోజనాలన్నీ అయిపోయి ఉంటాయి ఇప్పటికి, ఆ ఇంగిల్ ప్లేట్లు ఎత్తడానికి వాళ్ళు పిలుస్తున్నాడు, మేము రావండి. కొంతమంది పెళ్ళికి ఆఖరి రోజు కార్డు ఎత్తే వెళ్ళరు. ఏమన్నా అందరికి ఇచ్చారంటే, మా ఇంటి పక్క మొన్నే ఇచ్చారంటే ఇప్పుడు ఇస్తున్నారే. అందుకే ఫలం లేదు. దావీదే మాట్లాడలేదు, పిలుస్తున్నాడు, మా నాన్న పిలుస్తున్నాడా, ఉండి వచ్చేస్తాను నేను, ఎప్పుడు రెడీ. దావీదులో ఆ ప్లెయిన్ హార్ట్ విత్ అవైలబిలిటీ ఉంది. రెండవది హృదయ శుద్ధి ఉంది, అందుబాటు ఉంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ. నువ్వెప్పుడు రమ్మంటే అప్పటిదాకా ఇక్కడే ఉంటా. అడవిలో వానకి తడుస్తా, ఎండకి ఎండితే పర్వాలేదు, నువ్వు నాకు పని ఇచ్చావు, నువ్వు పిలిచేటంత వరకు ఇక్కడే ఉంటాను. యవనస్తులారా,
నీ జీవితం ఫలభరితంగా ఉండాలా? నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకో. కన్నింగ్ హార్ట్ వద్దు. ఓ నతానియేలు, నీలో నేను కపటము చూడలేదు. దెర్ ఈజ్ నో గైల్ ఇన్ యూ. నీలో కపటం లేదు, రాజకీయం లేదు, కుట్ర లేదు. దావీదో నాన్న నిన్ను పిలుస్తున్నాడు అనగానే బయలుదేరి వచ్చేసాడు. 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, 16వ అధ్యాయం. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ఇటు చూడండి ఒకసారి. గొర్రెలు కాసుకుంటున్నాడు కదా అని సొట్టోడో కుంటోడో కాదు. అతను చక్కని నేత్రాలు కలిగినోడంట. అమ్మవాడు కళ్ళు భలేగున్నాయండి అంటారంటే వాడు చూసిన మంచి అట్రాక్షన్ అండి. సుందరంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పైరూపాన్ని చూడ్డని చెప్పాడు కదా, ఇప్పుడు ఎందుకు పైరూపాన్ని రాస్తున్నాడు? ఎలియా వచ్చినప్పుడు ఇతనే కోరుకున్నాడంటే ఏం చెప్పాడు దేవుడు సమూయేలుతో? మనుషులు పైరూపాన్ని లెక్క పెడతారు కానీ దేవుడు అంతరంగాన్ని, హృదయాన్ని చూస్తాడని చెప్పిన దేవుడు దావీదు వచ్చినప్పటికీ అతని పైరూపాన్ని గురించి కూడా రాస్తున్నాడు అక్కడ. అంటే దావీదు పనికిరానివాడేం కాదు, కానీ నానేం చెప్పితే అది చేసేవాడు, తండ్రి చిత్తానికి లోబడినవాడు. యవనస్తులారా, మీ జీవితంలో ఫలం కావాలా? తండ్రి చిత్తానికి ఒప్పుకో. దేవా నువ్వేమి చెయ్యమంటే నేను అది చేస్తాను. గొర్రెలు కాయమంటావు, అక్కడే ఉంటాను. అడవిలో ఉండమంటే ఉంటా. ఎప్పటిదాకా ఉంటాను తెలుసా? నువ్వు అక్కడ నుండి నన్ను రమ్మన్నదాకా అక్కడే ఉంటా. నువ్వు పెట్టిన చోటు నుండి నేను కదలను. నేను కోరుకున్నవాడు ఇతనే, ఎందుకంటే నేను అతని హృదయాన్ని చూశాను. పైరూపాన్ని గురించి ఇక్కడ రాయించాడు దేవుడు, కానీ దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు, అతని అందుబాటుని చూశాడు. వెంటనే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సమూయేలు అతని సహోదరుల ఎదుట, దావీదు సహోదరుల ఎదుట దావీదుని అభిషేకించాడు. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? ఎందుకు రాశాడు ఆ మాట? ఎన్నిసార్లు వీడిని చీప్గా చూసుంటారో. రై నువ్వేంట్రా పెద్దలు, ఎల్లో గొర్రెలు కాసుకో నువ్వు. ఎవరైతే కించపరిచారో, ఎవరి చేతైతే హ్యూమిలియేట్ చేయబడ్డాడో అదే సహోదరులు ఎదుట దేవుడు దావీదుని రాజుగా అభిషేకించాడు. దేవుడు రాజుగా అభిషేకించాడు. రాత్రి అయింది, అందరూ పడుకుంటున్నారు. అందరిలో ఒకటే డిస్కషన్. మన ఎదురుగా సమూయేలు వీడిని ఏం చేశాడు? దావీదు గారిని ఏం చేశాడు? రాజు చేశాడు. రేపు తెల్లారే గొర్రెలు ఎవడికి వస్తాడు? రేపు తెల్లారే గొర్రెలు ఎవడికి వస్తాడు రా? మన ఎదురుగా కదా రాజు చేశాడు. చేసినోడు ఎవడు? సౌలుని ఎవడు రాజుగా అభిషేకించాడు? అదే సమూయేలు. జీవో పాస్ అయిపోయింది, ఆర్డర్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్ ఒకటే ఆగింది. రాత్రి 7 నీళ్ళు పడుకున్నారు. ఒరే ఎవడెళ్తాడు రా తెల్లారి? ఆడెందుకు వెళ్తాడు? ఇంకా తొక్క తీయేస్తానంటాడు రేపటి నుండి. నెక్స్ట్ రోజు ఆడే కదా. ఓన్లీ 7 ఉన్నాం కదా, ఆదివారం నువ్వు వెళ్ళరా, సోమవారం నేను వెళ్తాను, మంగళవారం నువ్వేళ్ళు. ఏం చేస్తావు? 7 సర్దుకుందాం. ఆడేళ్ళడు, నాకు తెలిసి ఆడేళ్ళడు. ఆడెందుకు వెళ్తాడు? ఇంక అయిపోయింది, ఇంక మ్యాటర్ అయిపోయింది. కాసినంతకాలం కాశాడు. లేదా నాన్నకి ఎవరైనా పనుని నెట్టుకోమందాం, మన యుద్ధంకి వెళ్తాం కాబట్టి ఎంతో కొంత జీతం ఇచ్చేద్దాం. ఈలోపు పడుకున్నారు. తెల్లారింది, కోడి కూసింది. లేచి చూశారు, అదే పంచి కట్టాడు దావీదు, అదే తువ్వాలు చుట్టాడు, కర్ర పట్టుకొని మళ్ళీ గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ స్వభావం? అరే నన్ను రాజుగా చేశాడు కదా, ఇంకా నేను గొర్రెలు కాయడం ఏంటి అనుకోలేదు దావీదు. మీరు తర్వాత వచనాలు చదువుకోండి. దావీదు మరలా గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఓ సౌలుని దేవుడు వదిలిపెట్టేశాడు. కాబట్టి దేవుని ఆత్మ వదిలిపెట్టగానే దురాత్మ వచ్చింది. దేవుడు నీ నుండి దూరం అయిపోతే నీకుండే సహవాసం దురాత్మ సహవాసమే. కాబట్టి సౌలు బాధను అనుభవిస్తున్నాడు. ఏం చేయాలి?
పక్కనున్నవాడు ఒకడు చెప్తున్నాడు దావీదు గురించి. ఒకడున్నాడు, గొర్రెలు కాసుకుంటాడు, గొర్రెలు కాసుకున్నాడు, కంపులో ఉన్నాడు, నా దగ్గర ఎందుకు కోటలోకి. ఆగండి, దావీదు గురించి 3వ లక్షణం రాసుకోండి మీరు. ఈజ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ టాలెంటెడ్. గొర్రెలు కాస్తున్నాడు కదా అని పనికిరానాడు అనుకోవద్దు. బైబిల్ అంతట్లో, చరిత్రలో ఇన్ని లక్షణాలు ఉన్న యవనస్తుని నేను ఇంకా చూడలేదు. మీరు చదవండి ఇప్పుడు అందరూ 16వ అధ్యాయం 1 సమూయేలు 18వ వచనం చదవండి. 1 సమూయేలు 16వ అధ్యాయము 18వ వచనం త్వరగా చదవండి. చిత్తగించుము, అందరూ చదవండి. బెత్లెహేమీయుడైన యెస్సై యొక్క కుమారులో ఒకని చూచితిని. నెంబర్ 1, అతడు చమత్కారంగా వాయింపగలడు. నెంబర్ 2, అతడు బహుశూరుడును. నెంబర్ 3, యుద్ధశాలియు. నెంబర్ 4, మాట నేర్పరియు. నెంబర్ 5, రూపసియునై ఉన్నాడు. ఇవన్నీ ఒక్కొంతైతే మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. యవనస్తులారా ఇటు చూడండి. దావీదు ఆసామాస యవనస్తుడు కాదు. గొర్రెలు కాసుకుంటున్నాడు కదా అని ఏ పనికిరానడు అనుకోవద్దు. జాగ్రత్తగా విని ఒక్కసారి. చమత్కారంగా వాయించగలడు. మ్యూజిషియన్. ఏఆర్ రెహమాన్ ఎలాగ వాయిస్తాడో అంతకంటే బాగా వాయిస్తాడు ఆ రోజుల్లోనే. ఎందుకు ఆ రోజుల్లో ఎక్విప్మెంట్ ఏమి లేకుండా వాయించేవాడు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అడవిలోనే ఉందేమో, ఫ్లూట్లు గట్ట తయారు చేసేవాడు. సితారా వాయించడం వచ్చండి. ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగలడు, చమత్కారంగా వాయించగలడు. అంతేకాదు అతడు బహుశూరుడు. కుర్రోడు చిన్నోడే కానీ చాలా బలంగా ఉంటాడు. సింహం వచ్చిన మేక పిల్లని చీల్చినట్లు చీల్చేయగలడు. నెంబర్ 3, అడవిలో ఉంటాడు కదా, ఏమీ చేత కదా అనుకుంటారేమో, యుద్ధశూరుడు, యుద్ధశాలి. అరే ఆర్మీలో వాడిని మనం పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోలేదు, కానీ వాడు యుద్ధశాలి. తర్వాత తెలిసింది ఎంత గొప్ప యుద్ధశాలో. దాని తర్వాత మాట నేర్పరి. సాధారణంగా 2 రకాలైన స్టూడెంట్స్ని నేను చూస్తాను టాలెంట్స్లో. ఒకడికి మంచి టాలెంట్ ఉంటుంది, పాపం సరిగ్గా మాట్లాడడం రాదాడికి. ఇంకోటి సూపర్ మాట్లాడతాడు, లోపల సరికే ఉండదు. ఈ 2 రకాలు కనబడతాయి. కానీ 2 కలబోసి ఉన్నాయి. టాలెంట్ ఉంది, నోరు ఉంది. నేను అమెరికా వెళ్తే అక్కడ సిలికాన్ వ్యాలీలో ఎటు చూసినా ఇండియా వాళ్ళు కనబడుతున్నారు. అక్కడ మా వదిన ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉన్నాను కొన్ని రోజులు. ఏంటి ఇక్కడ ఎక్కడ చూసినా ఇండియా వాళ్ళు అందరు నోరేసి బతికేస్తారు. ఇక్కడ నోరుంటే చాలు. తెలుసా, ఆఫీసుల్లో అన్న చెప్తాడు, అరే ఎంత టాలెంట్ ఉన్నా మాటలతో మొత్తం మాయ చేస్తారు. అంతే, వాళ్ళకి ప్రమోషన్లు అలాగే వెళ్ళిపోతాయి. ఆ మాయకుడేం కాదు పాపం, నోట్లో నాలుక లేనోడు కాదు దావీదు, మాట నేర్పరే. సౌల్ రాజా 10 నిమిషాలు మాట్లాడు చూడు మనోడితో, మొత్తం మాట్లాడేస్తాడు నిన్ను. టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. అంతేకాదు ఎంత అందంగా ఉంటాడు తెలుసా. సమూయేలు షాక్ అయిపోయాడు. కళ్ళు ఎలాగున్నాయంట, సూపర్, చక్కని నేత్రాలు కలిగిన వాడు, అందంగా ఉంటాడండి. ఎవడు చూసినా మళ్ళీ రెండోసారి చూస్తారంట, భలేగా ఉన్నాడే కుర్రాడు. అందానికి అందం ఉంది, టాలెంట్కి టాలెంట్ ఉంది, నోటికి నోరుంది. లేనిదేంటి దావీదు దగ్గర? ఇన్ని టాలెంట్స్ ఉంచుకొని ఎక్కడ బ్రతుకుతున్నాడు? హలో, ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. రాజుగా అభిషేకించిన తర్వాత కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ టాలెంటెడ్ యంగ్ మ్యాన్. 4వది, సౌలు దగ్గర తీసుకొని వచ్చారు. 16వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా, అతని యందు సౌలు నాకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. కొంచెం చిన్న ప్రమోషన్ వచ్చింది. సౌలు బ్యాగ్ మోస్తాను అంటున్నాడంట. సార్ బ్యాగ్ ఎవరండి? మేము మొత్తం. కానీ దావీదును చూడగానే సౌలుకి ఏం పుట్టింది? ఇష్టం పుట్టేసిందంట. అరే భలేగా ఉన్నాడు రా,
ప్లీజింగ్ పర్సనాలిటీ. 4వది ప్లీజింగ్ పర్సనాలిటీ. దావీదుని చూడగానే ప్రజలకు ఇష్టం పుట్టేటట్లు ఉండేవాడు. క్రైస్తవ యవనస్తులకి ఇది చాలా ప్రాముఖ్యమైంది. నీవు అధికారుల ముందు, మీ ప్రొఫెసర్స్ ముందు, నాయకుల ముందు నిలవబడ్డావా, నీ ముఖము ప్రకాశంగా కనిపించాలి. ఆవదం ముఖం వేసుకొని ఉండకూడదు. కొంతమంది దేనత్వం అనుకుంటారు, అది జిడ్డు ముఖం వేసుకొని నవ్వైనా నవ్వరు. కొంతమంది నవ్వరు, అదేంటో. ఎదుటివాడు కనబడగానే నువ్వేం చేయాలి? ఒక నవ్వమ్మా, ఏమైపోదు. నిన్ను చూడగానే ఇష్టం పుట్టాలి, దయ పుట్టిస్తాడు. అది దేవుడు చేస్తాడు. ఎలాగండి నా ముఖం చూడగానే బాగుండాలంటే ఎలాగ? ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాయాలి చెప్పండి? అన్నీ రాసేస్తానంటే కుదరదు. అది అడ్వర్టైజ్మెంట్ వరకు బాగుంటుంది. ఇక్కడ రాస్తే ఈ ముక్క అంతా తెల్లగైపోయి ముక్క నల్లగుండిపోతుంది. అదేంటో. అది నిజమైతే నేను తెల్లగానే ఉందును. ఎన్ని క్రీములు రాసినా కొన్ని తొక్కలు తెల్లగా అవ్వవు. అర్థమైందా? కానీ అదే నమ్ముతారేంటో, దేవుని వాక్యాన్ని నమ్మరు. నిన్న దేవుని సేవకుడు చెప్తూ, నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యం అంటే ఇష్టపడాలి, వాక్యంతో సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలంటే అది ఎక్కదు బుర్రలోకి. ఆదివారం మధ్యాహ్నం ఈనాడు పుస్తకం తీస్తారు, అందులో రాస్తాడు. పేడలో పాలేసి, పసుపేసి, అందులో నిమ్మకాయ వేసి, పిండేక మొఖానికి రా తెల్లగొత్తాడు. అది నమ్మేస్తారు, వాక్యాన్ని నమ్మరు. ఇప్పుడు అది పెట్టి పామితో ఏమ్మా ఈనాడులో రాశాడు. ఏటిది అది? ఈనాడు రాస్తే దాని అథెంటికేషన్ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవి రాస్తే ముఖం ప్రకాశించదో. మోషేని దేవుడు సీనాయి కొండకు రమ్మన్నాడు. పైకి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. 34వ అధ్యాయం నిర్గమాకాండం కానీ మీరు చదివితే 29, 30, 31 వచనాలు చదివినప్పుడు ఏమి రాయబడిందో తెలుసా? 30వ వచనం, అహరోనును ఇశ్రాయేలులందరూ మోసేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. ఆ కింద మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇటు చూడండి, మోసే దేవుని సన్నిధిలో గడిపాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రకాశత మోసే తీసుకొని వచ్చేసాడు. అరే బాబాయ్, చూడలేకపోతున్నావు. మోసేకి తలకి ముసుకేశారు. నీ ముఖం ఎప్పుడు ప్రకాశిస్తుందో తెలుసా? నువ్వెంతసేపు మోకాళ్ళ మీద ఉంటే, నీ మోకాలు ఎంత నలబడితే నీ ముఖం అంత ప్రకాశంగా ఉంటుంది. నువ్వెంత సమయం దేవుని సన్నిధిలో గడిపితే. ఓ దావీదు, ఎందుకయ్యా అంత ప్లీజింగ్ పర్సనాలిటీ? అన్ని బాగా సాగుతున్నాయి నీకు. ఏమి సాగుతున్నాయి? దేవుడు రాజుగా అభిషేకించాక అదే బతుకు, మరలా అదే గొర్రెలు, అదే అడవి, అదే వాన, అదే ఎండ, అదే అడవి, అదే జంతువులు, అదే అపాయాలు. కానీ ఏంటయ్యా నీ ముఖం? రాజుగారు చూసినన్నే ఎందుకు అంత ఇష్టం పుట్టేసింది? ఆ ముందు మాటలో మనం చదివాం, యెహోవా అతనికి తోడయ్యుండెను. దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళిపోతాడండి దావీదు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి వెళ్ళిపోతూ ఉంది. ఓ దేవుని ప్రసన్నతను మోసుకొని వెళ్తాడు. దావీదు అడవిలో ఉన్న దేవునితో ఉన్నాడు. దావీదు అడవిలో ఉన్న ఏ మనిషి లేకపోయినా దావీదు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని ప్రసన్నతను తీసుకొని వెళ్ళాడు కాబట్టి 1 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపక దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయను. 5వది, డేవిడ్ వాజ్ అన్ అనాయింటెడ్ మ్యాన్ విత్ మ్యూజిక్. అభిషేకించబడిన సంగీతకారుడు, దేవుని సన్నిధిని మోసుకొని పోయే యవనస్తుడు. ఓ దావీదు, నీకంట బాగా వాయించేవారు లేరా? వాయిస్తే వాయించినవ్వండి. నా సంగీతంలో అభిషేకం ఉంది. నా సంగీతం విని దురాత్మలు పారిపోతాయి. నీవు చేసే పని మీద, నీ చేసే పనిలో దేవుని సన్నిధి నీతో తోడుగా ఉంటే
అక్కడ చీకటికి తావుండదు. ఓ దురాత్మతో చాలా బాధపడుతున్నాడు, తలనొప్పి వచ్చేస్తుంది, మెంట్లెక్కిపోతున్నాడు. దావీదు గిటార్ పట్టుకొని ఆ సితార పట్టుకొని ఒక్క పాట వాయించేవాడంతే. దురాత్మలు ఖాళీ చేసి వెళ్ళిపోయావు అక్కడి నుండి. దురాత్మలు భయపడింది సంగీతానికి కాదు, దురాత్మలు భయపడింది దావీదుతో ఉన్న దేవుని సన్నిధికి. దావీదుతో ఉన్న దేవుని సన్నిధి ముందు దురాత్మలు, చీకటి శక్తులు నిలబడలేవు. ఈరోజు నీ ఊరు ఎంత చీకటిమయమై ఉండినా నీవు దేవుని సన్నిధిని ఎక్కడి నుండి తీసుకొని పోతే, దేవుడు నీతో వస్తే నీవు చేసే పని అత్యద్భుతంగా ఉంటుంది. ప్రజలను సేద తీర్చేటట్లుంటుంది. దేవుని బిడ్డలారా, ఎంత ఫలభరితమైన జీవితం దావీదుది. ఒక పక్క దేవుడు చెక్కుతూ ఉన్నాడు, ప్రూనింగ్ చేస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో రాజుగా అభిషేకించాడు. మొదటి సమూయేలు అంతా చదవండి. దావీదు ఎక్కడ రాజు అవ్వలేదు, చాలా సంవత్సరాలు పట్టింది. కానీ దావీదు దేవుని చేతిలో ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది సంగీతకారులు, క్వైర్ వాళ్ళు ఉన్నారు? మీ చేతులు ఎత్తండి ఒకసారి చూస్తాను. సంగీతకారులు, క్వైర్ వాళ్ళు, మీరు దావీదులాగా పాటలు పాడితే, మీరు దావీదులాగా వాయిద్యాలు వాయిస్తే ఈ ఊర్లో ఉన్న దెయ్యాలన్నీ పారిపోతాయి, మొత్తం పారిపోతాయి. నీ సంగీతంలో అభిషేకం ఉండాలి. నువ్వు పాట పాడుతుంటే దేవుని సన్నిధిని అనుభవించాలి ప్రజలు. అట్టి పరిస్థితి దేవుడు మనకిచ్చును గాక. ఇప్పుడు వాయిద్యాలు వాయిస్తున్నాడు, సౌలు ఆయుధాలు మోస్తున్నాడు. మరి దావీదు గొర్రెలేమైనాయి? 6వది, డేవిడ్ వాజ్ ఏ మల్టీ టాస్కర్. ఒకటి కంటే ఎక్కువ పనులు చేసే యవనస్తుడు దావీదు. చూడండి 17వ అధ్యాయం 15వ వచనంలో ఏమి రాయబడిందో. 1 సమూయేలు 17వ అధ్యాయం 15వ వచనం. దావీదు బెత్లెహేములో తన తండ్రి యొక్క గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచు నుండెను. ఒక పక్క గొర్రెలు కాస్తున్నాడు, ఒక పక్క ఎక్కడికి వెళ్తున్నాడు? ఏనన్నా రాజుతో ఒక మాట చెప్పమంటావా? రాజుగారి ఇంట్లో పని ఎంత ఉందనుకున్నావు? అబ్బో, మన వాళ్ళు కొంతమంది బిల్డప్ ఇస్తారండి. చిన్న ప్రమోషన్ వచ్చినప్పటికీ, బో ఏరా యూత్ మీటింగ్ కనబట్టలేదు, జాబ్ వచ్చిందన్నా, ఎన్నాళ్ళగా అనుకున్నావేటి? అరే ఏ జాబ్ వచ్చింది? మరి ఆదివారం కూడా కొద్దిగా ఖాళీ ఉండలేక బిజీ అయిపోతున్నాను నేను. బైబిల్ స్టడీలో కనబడటం లేదు నీవు. అదేనండి ఇప్పుడు ఇప్పుడు మరి ఇంజనీరింగ్ కదా. నా దగ్గర ఒక యవనస్తుడు ఉండేవాడు. వాడు ఇంటర్మీడియట్లో మారు మనసు పొందాడు. చాలా ప్రార్థన చేసేవాడు. నేను ఎప్పుడు పిలిచినా వచ్చేవాడు. ఒకసారి ఇంజనీరింగ్కి వెళ్ళాడు. 13 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ప్రార్థనకు రావట్లే. రాత్రి 10, 11, 12, 1 గంట వరకు ప్రార్థన చేసేవాడు మాతో పాటు. ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళాడు, మంచి కాలేజీలో సీట్ వచ్చింది. అరే నువ్వు రావట్లేదు అన్న, చాలా రికార్డు వర్క్ ఉంటుందన్న, ఇంజనీరింగ్ కదా. బాబు మేము చదివారా బాబు, మాకు తెలుసు కొంచెం, మరీ తెలియనోడికైతే ఏం చేద్దు నువ్వు అన్నాను. అలా కదన్న, మీ రోజులు వేరు మా రోజులు వేరు, చాలా లోడ్ ఉంటుంది. ఎప్పుడు చూసినా చదువు రావడం మానేశారు ప్రార్థనలో. మిమ్మల్ని ఎవరిని చదువు మానమంటలేదు. నీ చదువు నువ్వు చదవాలి. నీ ప్రాధాన్యతల్లో చదువు మొదటిది. కానీ నీవు దేవుని పనిని, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఓ యవనస్తుడికి చెప్పాను ఎన్నోసార్లు నేను. మీకు తెలుసా, ఇప్పటికీ 13 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మీకు వస్తే చూపిస్తాను ఆయన కావాలంటే. ఇప్పటికీ చదువుతున్నాడు ఇంజనీరింగ్. అయ్యో, నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. దావీదు, సౌలు ఆయుధాలు మోస్తున్నావు, సౌలు దగ్గర సంగీతం వాయిస్తున్నావు, కానీ గొర్రెలు కాస్తున్నావు, మధ్య మధ్యలో మళ్ళీ వెళ్ళి వస్తున్నావు. ఒక పని చేస్తున్నావు, ఇంకో పనిని కూడా ఒప్పుకుంటున్నావు. దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు
ఒకటి కంటే ఎక్కువ పనులు చెయ్యగలిగే శక్తిని దేవుడిచ్చినప్పుడు సోమరోడ్లాగా ఉండక, నిద్రపోక చురుకుగా ఉండు. దేవుడు చురుకుగా ఉన్నోళ్ళనే వాడుకున్నాడు. ఖాళీగా ఉన్నోడిని దేవుడు ఎప్పుడూ పిలవలేదు. ఏదో పనిలో ఉన్నోడినే పిలిచాడు దేవుడు. మీరు బైబిల్ 1వ అధ్యాయం నుండి ఆఖరి అధ్యాయం దాకా చదవండి. దేవుడు ఎవరిని పిలిచినా ఏదో ఒక పనిలో ఉన్నప్పుడే పిలిచాడు. దావీదు 1 కంటే ఎక్కువ పనులు చేస్తున్నాడు. ఇప్పుడు గొర్రెలు కాసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న నుండి కబురు వచ్చింది మరలా. 7వది, డేవిడ్ వాజ్ ఒబీడియంట్ టు హిస్ ఫాదర్. తండ్రికి అన్ని వేళలా విధేయత చూపినవాడు. తండ్రికి అన్ని వేళలా విధేయత చూపినవాడు. 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. త్వరగా చదవాలి, సమయం అయిపోతుంది. యెస్సై తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో 1 తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరులకు దగ్గరకు త్వరగా పొమ్ము. ఇటు చూడండి ఒకసారి, ఈ విచిత్రం ఆలోచించండి. ఏమండి, దావీదు ఇప్పటికే ఎన్ని పనులు చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. 2వది ఏం చేస్తున్నాడు? సౌలు ఆయుధాలు మోస్తున్నాడు. 3వది ఏం పని చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మ్యూజిక్ వాయిస్తున్నాడు. మీరేమనుకోబోకండి, నేను కూడా మ్యూజిక్ కొట్టేవాడిని చాలా కాలం. ఈ మ్యూజిక్ కొట్టే వాళ్ళకి కొంత స్థాయి ఉంటుంది తెలుసు మీకు. వాళ్ళు ఇంక మిగతా పనులు ఏం చేయరు. మరి మీ ఊరోళ్ళ సంగతి తెలియదులేండి నాకు. మా ఊర్లో మళ్ళీ వాళ్ళకి అందరం మొయ్యాలి. ఈ కీబోర్డులు బరువుగా ఉంటాయేం పాపం. అన్నీ చదివితే అప్పుడు సార్ వస్తాడు, ఇలాగా వచ్చేలాగలా అంటుంటాడు అనమాట. దావీదు మ్యూజిషియన్ కూడా. దావీదు ఆయుధాలు మోస్తున్నాడు. చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు. ముందు మనవడే మోస్తుంటాడు. 3వది గొర్రెలు కాస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎవరిని పిలిచాడు చెప్పండి? ఎవరిని పిలిచాడు? మరలా దావీదు చేసినోడే చెప్తాడండి పనులు అంటారు. అవును, చేసినోడికే చెప్తారు పని. మళ్ళీ పిలిచి అంటున్నాడు, అరే మీ అన్నయ్యలు 3 యుద్ధానికి వెళ్ళారు. చాలా పెద్ద యుద్ధం, చాలా రోజులు అయిపోయిందిరా, బెంగ వస్తుంది. నా మీద లేదు కానీ బెంగ వాళ్ళ మీద ఉంటుంది. ఈయనకి బెంగ అనుకోలేదు. అరే వాళ్ళ 3 నుండి ఏదైనా ఆనవాళ్ళు తేరా, ఇదిగో ఈ క్యారేజ్ పట్టుకెళ్ళరా, కొంచెం క్యారేజ్ పట్టుకెళ్ళాలా? 3 వెళ్ళారా? నేను ఎన్నోవాడిని 8వ వాడిని. మధ్యలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళేం పోటాడుతున్నారు? హలో, 3 వెళ్ళారు యుద్ధానికి. నేను 8వ వాడిని గొర్రెలు కాస్తున్నాను ఇక్కడ. ఎప్పుడు కబురు వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి డ్యూటీకి. మరి మిగతా 4 ఉన్నారు కదా, రోడ్డు మీద తిరుగుతారు, అలా చెప్పచ్చుగా. అనలేదు దావీదు. విధేయత చూపాడు. తండ్రి ఏం చెప్తే దానికి లోబడ్డాడు. తండ్రి చిత్తానికి లోబడ్డాడు. నాన్న క్యారేజ్ ఇచ్చేయమంటావు అంతేనా? త్వర చేసి నాన్న ఇచ్చేస్తాను. ఎంత అద్భుతమైన జీవితం అండి దావీద్ది. ఎన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. అరే వాళ్ళ నాన్న పని చేస్తున్నోడికి ఇంకో పని చెప్తే ఎంత చిరాకేస్తుంది తెలుసా? అమ్మాయిలు ఉన్నారు కదా, అంట్లు తోముతా ఉంటారు, ఈలో తలుపు కొడతారు. అమ్మ అంటది, అమ్మ చూడు ఎవరు వచ్చారు తలుపు తీ అంటే టంగమని ఎత్తది ఆ ప్లేటు. ఎందుకు? కళ్ళు కనబట్టలేదు, అంట్లు తోముతున్నాను ఇక్కడ. ఒక పని చెప్తాం, ఇంకో పని ఎలా చేసేస్తాం? గొర్రెల్ని ముక్కలు కోసేయాలి దావీదు మనలాంటాడైతే. కోసి రోజుకి ఒకడికి పార్టీ చేసేయాలి, మటన్ బిర్యానీ. ఇంకెందుకు గొర్రెలు ఉండవు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చేస్తాను అనాలే. అట్లా అనలే. నాన్న సరే నాన్న, క్యారేజ్ ఇవ్వాలి అంతే కదా నాన్న, ఇస్తాను నాన్న, నేను ఏటేటి ఇవ్వాలి చెప్పి ఇచ్చేస్తాను. నేను ఎక్కడున్నారు? యుద్ధం దగ్గర ఉన్నారా? పర్లేదు నాన్న, పట్టుకెళ్ళిస్తాను. ఇప్పుడు ఛాలెంజ్. మరి గొర్రెలు ఏం చేయాలి? గొర్రెలు ఏం చేస్తావు? నువ్వు నీ ఆ సంగతి మరి చూసుకో. నువ్వే కదా పని చెప్తున్నావు నాకు. ఒక పని చేస్తున్నాడు, ఇంకో పని చెప్తున్నావు. మరి ఆ ముందు పని ఎవడు చేస్తాడు? పని చెప్పినాడు చూసుకోవాలి. మరి దాన్ని ఏం చేయమంటావు? దాని సంగతి నువ్వు చూసుకో. మరి అయితే ఎవడో పంపు, నా 4 ఎవడో ఒకడిని వెళ్ళి కాయమను అన్నాడా? 8వది, ఇది దేవునికి చాలా ఇష్టమైంది. 8వది, డేవిడ్ వాజ్ ఎ రెస్పాన్సిబుల్ షెపర్డ్. బాధ్యత కలిగిన కాపరి. ఎంత బాధ్యత తెలుసా? 17వ అధ్యాయం 20వ వచనం చదవండి త్వరగా. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెస్సై తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున ప్రయాణమైపోయెను. అబ్బా,
ఎంత అద్భుతమైన కుర్రోడండి ఈ దావీదు. తెల్లారే లేచి ఏం చేశాడు? ఆ గొర్రెల్ని ఎవడికప్ చెప్పాడు? మరి ఈరోజు నా డ్యూటీ నువ్వు చెయ్యవా? రేపు ఎప్పుడైనా నీ డ్యూటీ నేను చేస్తానులే, నీకు ఎప్పుడో అవసరం పడుతుంది కదా, అప్పుడు నీ గొర్రెలు నేను కాస్తాను. ఎక్కువ గొర్రెలు ఏం కాదు, ఒక 50 గొర్రెలు ఉన్నాయేమో, చిన్న మంద అంటది. అరే 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 కొద్ది చూడవా ఆమోసు. ఎవడు ఆమోసు? తోటి గొర్రెలోడేమో, నేను ఎట్టాను పేరు అందాక. ఆమోసు కొద్ది చూడరా, ఈ గొర్రెలు చూడరా. ఎందుకు? ఏమి లేదురా, మా నాన్న క్యారేజ్ ఇమ్మన్నాడు. మరి ఆ నలుగురు ఏం పాట ఆడుతున్నారు? అన్నీ నీకే చెప్తాడు మీ బాబు. తప్పురా, అలాగ అనకరా, పర్లేదురా, పర్లేదులే, నీకు చెప్పించేయి, ఎక్స్ట్రాలు ఎందుకు? కొంతమంది చెడగొడుతుంటారు, ఇలాగా చేసేవాడిని చెడగొడతారు. ఈ గొర్రెలు నువ్వు అప్పచి నువ్వు చూసుకో. నమ్మకమైన కాపరండి, బాధ్యత కలిగిన కాపరి. దేవుడు నీకు ఇచ్చిన పనిని ఎంత బాధ్యతగా చేయాలి. యవ్వనస్తులు ఇటు చూడండి, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ చదువుని నీవు దేవుడిచ్చిన బాధ్యతగా స్వీకరించాలి. అవును, నువ్వు ఇలాంటి క్యాంపులకు వచ్చి, నువ్వు యూత్ మీటింగ్కి వెళ్ళిపోయి ఆదివారం పాటలు పాడేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పరీక్షలో తన్నేసావనుకో, దానివల్ల దేవునికి ఏం సుఖం ఉండదు, ఆనందం ఉండదు. నీ వల్ల దేవునికి అవమానం. నువ్వు దేవుని పని చేస్తున్నావా, నువ్వు దేవుని పనిలో పాల్గొంటున్నావా, నీకు ఇచ్చిన బాధ్యతను మర్చిపోవద్దు. ఏమైంది రిజల్ట్? ఏమైందన్నా, మరి అంత ప్రార్థనలో ఉన్నాం కదన్నా, మరి దాని దారిని అది పోయింది అనకూడదు. నువ్వు నీ బాధ్యత, దేవుడు నీకు చదవమని ఇచ్చాడు, అదే నీ ప్రాథమిక బాధ్యత. దావీదు యొక్క ప్రాథమిక బాధ్యత గొర్రెలు కాయడం. సౌలు ఆయుధాలు మొయ్యమన్నప్పుడు గొర్రెలను వదిలిపెట్టలేదు. సమూయేలు రాజుగా అభిషేకించిన తర్వాత గొర్రెలను వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆయుధాలను మోస్తున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు గొర్రెలు విడిచిపెట్టలేదు. ఇప్పుడు క్యారేజీని పట్టుకెళ్ళమంటే అప్పుడు కూడా గొర్రెలను విడిచిపెట్టలేదు, వేరేవాడికి అప్పగించాడు. ఈ 4-5 రోజులు చదువు మీరు ఎవరు చదవలేదు కదా, లేకపోతే ఎక్కడికి కానీ ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ తెచ్చారా? తేలేదు కదా. ఇక్కడంతా పాటల పుస్తకం, బైబిల్. ఇది ఈ 5 నేను మారు మనసు పొందిన తర్వాత జాగ్రత్తగా వినండి. నేను నా సాక్ష్యాన్ని కొంచెం చెప్పాను. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను ఒకప్పుడు. తర్వాత 5 పీజీలో ఒక PhD చదివాను. నేను చేసిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్, థీసిస్, ప్రాజెక్ట్స్ అవన్నీ పక్కన తీసేసి మీకులాగా బెంచ్ మీద కూర్చొని 3 గంటలు రాసిన పరీక్షలు 128. నేను రాసిన మొత్తం పరీక్షలు 128 పరీక్షలు రాశాను నేను. నాకెప్పుడు కూడా సెకండ్ క్లాస్ కూడా నేను అందుకోలే, ఫస్ట్ క్లాసే అందుకున్నా. ఎలాగన్నయ్యా, రాత్రి పడుకున్నప్పుడు దేవుడు దర్శనంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చాడా? కాదు. నేను రోజుకు 16 గంటలు చదివేవాడిని. రోజులు ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటల్లో 16 చేస్తే ఎంత? 18. 8 గంటల్లో ఎన్ని పనులు చేయాలి? పడుకోవాలి, తినాలి. నేను క్రికెట్ ప్లేయర్ని, మా యూనివర్సిటీలో క్రికెట్ ఆడేవాడిని. నేను క్రికెట్ ఆడుకోవాలి, టీవీ చూడాలి, ఫ్రెండ్స్తో ఇవన్నీ ఎన్ని గంటల్లో చేయాలి? 8 గంటల్లో. రోజు 16 గంటలు చదివేవాడిని. నేను పెద్ద పెద్ద స్కూల్లో చదవలే, నేను మున్సిపల్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను, నేను తెలుగు మీడియంలో చదివాను. నేను ఈరోజు వెళ్ళొచ్చు అమెరికా, ఈరోజు మాట్లాడచ్చు ఇంగ్లీష్లో. కానీ నేను చదువుకున్న స్కూల్ తెలుగు మీడియం స్కూల్, ఒక చిన్న స్కూల్ అది. మా రోజుల్లో దుంపల బడులు అనేవారు వాటిని. కానీ కష్టపడి చదవడానికి ఇష్టపడ్డాను నేను. దేవుడు చదువుకునే బాధ్యతను నాకు ఇచ్చాడు. నేను మ్యూజిక్ వాయించాను, నేను స్కిట్స్ వేసాను, నేను ప్రసంగాలు చేసేవాడిని చదువుకుంటున్నప్పుడే. కానీ నా చదువుని నేను నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు మన ఎడల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉంటాడు. దేవుడు మన మీద ఒక బాధ్యత పెడతాడు. విద్యార్థులకు ఉన్న ప్రాథమిక బాధ్యత చదువుకోవడం. ఈ 5 రోజులు నేను మీటింగ్కి వెళ్ళాలని ఉంటే ఈ 5 రోజుల కొరకు ముందే ప్రణాళిక వేసుకునేవాడిని. 5 రోజులు పోతున్నాయి కదా, కాబట్టి తరువాత ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎప్పుడు ఇన్ని గంటలు లెగిస్తే 2 గంటల ముందు లేవాలి. నేను నెక్స్ట్ 5 రోజులు నాకు పోతాయి కాబట్టి 5 రోజులు చదువు నేను ఇప్పుడు కవర్ చేసుకోవాలి. నీ బాధ్యతను మర్చిపోవద్దు తమ్ముడు, చెల్లి. ఒకవేళ నువ్వు ఉద్యోగస్తుడువా,
నీ ఉద్యోగంలో నీవు నిపుణత కలిగి పని చేయాలి, కష్టపడి పని చేయాలి. నీ బాధ్యతను మర్చిపోవద్దు. ఈరోజు నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని. చాలాసార్లు ఇలా మీటింగ్స్కి తిరుగుతూ ఉంటాను, కానీ నా బాధ్యతను నేను మర్చిపోను. మొన్న నేను కాలేజీ నుండి వచ్చినప్పటికీ రాత్రి 1 గంట అయ్యింది. ఎందుకు రాత్రి 1 గంట అయ్యింది? ఈ గంటలన్నీ అక్కడ కవర్ చేసి వచ్చాను. నా పనిని నేను విస్మరించడానికి అవదు. నేను టీచింగ్కి వచ్చిన కొత్తలో 2002-03 ఆ సంవత్సరాల్లో ఉదయం 3 గంటలు లేచి లెసన్ ప్రిపేర్ అయ్యేవాడిని. ఉదయం 3 గంటలకు, అవును 4, 5, 6, 7 4 గంటలు లెసన్ ప్రిపేర్ అయ్యి 1 గంట పాఠం చెప్పేవాడిని. 1 గంట పాఠం చెప్పడానికి 4 గంటల పుస్తకాలను చదివేవాడిని. అందుకే ఆ పుస్తకాలన్నీ నా బ్రెయిన్లో ముద్రించబడిపోయినాయి. కాబట్టి నేను టెక్స్ట్ బుక్లు, నోట్స్లు పట్టుకెళ్ళేవాడిని కాదు, నేను చెప్పేవాడిని. దేవుని తోడుగా ఉంటాడు మనకి, కానీ మనం నమ్మకత్వం కలిగి ఉండాలి. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, కానీ దావీదు తన బాధ్యతను మర్చిపోలేదు. నేను టీచింగ్కి వచ్చినప్పుడు టీచింగ్లో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాను. అందుకే అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో హెచ్ఆర్డి మినిస్టర్ నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. బెస్ట్ టీచర్ అవార్డు ఎందుకు ఇచ్చారు? నేను బెస్ట్గా పెర్ఫామ్ చేసినందుకు ఇచ్చారు. నేను దేవుని బిడ్డని. నేను చదివినా, నేను ఏ పని చేసినా నేను దేవునికి మహిమ తేవాలి. మీరు నా యందు, నేను మీ యందు నిలుచుంటే మీరు బహిగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ, నా తండ్రి మహింపరచబడతాడు. మీలో ఎంతోమంది చదువుకుంటున్నారు, కష్టపడి చదువుకోండి. నేను ఉదయం 3 గంటలకు లేచేవాడిని అల్లారం పెట్టుకొని చదువుకుంటున్నప్పుడు. అందరు నిద్రపోయేవారు. నేను అద్దం ముందుకు నిలవబడి మాట్లాడుకునేవాడిని. ఒకసారి, నువ్వు ఈ సమయంలో నిద్ర వచ్చినా పడుకోవద్దు, ఇప్పుడు నువ్వు కష్టపడు, ఒకరోజు వస్తుంది నువ్వు ఆనందపడతావు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు విస్మరించొద్దని. సరే, చాలా కష్టపడ్డాడండి దావీదు. దావీదుని చూస్తే గుండు తరుక్కుపోతుందండి మనకి. ఆ అబ్బాయిని చూస్తే మనకి ఏడుపు వచ్చేస్తుంది. రాజుగా అభిషేకించిన తర్వాత కూడా గొర్రెలు కాసుకుంటున్నాడండి. ఎండలో గొర్రెలు కాసుకుంటున్నాడు. మళ్ళీ రాజు ఎప్పుడు పిలిస్తే అర్ధరాత్రి వెళ్ళాలండి, ఎందుకంటే ఆడికి అర్ధరాత్రులు పడుతుంది దెయ్యం. అప్పుడు ఇప్పుడులా కార్లు, మోటార్ సైకిల్ లేవండి, వెళ్ళాలి, నడుచుకొని వెళ్ళాలి. ఆ కోట దాకా చీకట్లో ఏముంటుందో తెలీదు. ఎప్పుడు యుద్ధం వస్తేప్పుడు ఆయుధాలు మోసుకొని తిరుగుతుండాలి. ఉట్టప్పుడు కూడా ఇవితే అని పిలుస్తాడండి. మళ్ళీ వెళ్ళి గొర్రెలు కాసుకుంటుంటే అంత కష్టపడుతున్న నాన్న పిలిచి క్యారేజ్ని ఎత్తిమే పెట్టి తీసుకెళ్ళరా అంటున్నాడండి. ఎంత బాధ అనిపిస్తుందండి. ఎంత కష్టపడుతున్నాడే దావీదు. అలా అన్నీల దగ్గరికి వచ్చాడు. ఎవడి కోసం వచ్చాడు? వాళ్ళ అన్నీల కోసం వచ్చాడు. వాళ్ళ అన్నీ ఏమన్నాడో చదవండి ఒకసారి. 17:28. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యగు ఎలియాబు నాకు వినబడగా, ఎలియాబు నాకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో నీ చిన్న గొర్రె మందని ఎవరి వశం చేసితివి? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. యుద్ధం చూచుటికే కదా నీ వచ్చితివనను. ఏంటంటే 1 సైడెడ్ మీదడిపోతున్నాడు. అసలు ఏమైనా అవతలడికి అవకాశం ఇస్తున్నాడా? నువ్వు ఎందుకు వచ్చావని అడిగాడా? ఇన్ని పనులు చేసుకొని నెత్తి మీద మూటలు మోసుకొని నడుచుకొని వస్తే ఏమన్నాడు? రే నువ్వు గర్విస్తాడు రా. మొఖం చిట్లించేసి, నీ గర్వం నాకు తెలుసురా. ఇదేం దేవుడా లోపల దూరిపోయి చూసేయడానికి? నీ ఎదురుగానే కదరా రాజు చేసాడాన్ని. నీ గర్వం తెలుసు దేవుడికి, అందుకే తోసాడు నిన్ను పక్కే. ఇప్పుడు వీడు గర్వం తెలుసు అంటున్నాడు. వీడు దావీదు లోపల ఉన్న గర్వం వీడికి తెలిసేసంట. నీ హృదయ గర్వం నేను ఎరుగుదని అంటున్నాడు. ఎక్కడుంటాడో కానీ వీడిని ఏం చేయాలి? వీడిని ఎలియాబన్నోడిని క్యారేజ్ తిప్పి కొట్టాలి. గొలియాతని కాదు, వీడిని లేపేయాలి. ఏమన్నా ఒళ్ళు మండదండి మీకు? నవ్వుతున్నారు కదా, ఒళ్ళు మండదు? మీకోసం నేను అంత కష్టపడి క్యారేజ్ తెస్తే ఏమంటాడు నన్ను? అసలు పోనీ ఎందుకు వచ్చేవరా అని అడిగాడా? పోనీ గొర్రెలు ఏం చేసేవరా అని అడిగాడా? గొర్రెలు వదిలొచ్చాడా? చెప్పండి, గొర్రెలు వదిలొచ్చాడా? ఎంత చెక్క తెల్లారి ఎప్పుడు 6కి లేచి కూడా 4 గంటలకే లెగిసిపోయి ఆ గొర్రెలు 4 ఇంటి దాకా దేబెట్టాడు. కప్పు చెప్పేసి వస్తే ఆ చిన్న మందిని ఏం చేసావురా నువ్వు? యుద్ధం చూడడానికి వస్తావా?
వీడు లేకపోతే వీళ్ళకి బతుకుండదు. వీడు వచ్చుండకపోతే ఏమో అక్కడ కథ తెలుసు కదా మనకి. ఏమండి ఎంత దారుణమైన క్రిటిసిజం అండి ఇది. యవనస్తులారా, మన జీవితాల్లో దేవుడు ఇలాంటి మనుషుల్ని పెడతాడు మనల్ని చెక్కడానికి. మొక్కైపోద్దండి గుండె కొన్నిసార్లు. ఆ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలాగ హ్యాండిల్ చేస్తావు దాన్ని బట్టే నీ అభివృద్ధి ఉంటుంది. ఒకవేళ అక్కడ నేనుంటే నీ క్యారేజీలో ఏమీ లేదురా, తిట్టావు కదా పో అని పక్కెళ్ళిపోయి 2-3 ఫ్రెండ్లను ఎత్తుకొని శుభ్రం తినేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎరా క్యారేజ్ ఇచ్చావా? ఇచ్చాలే, తర్వాత చూసుకో. ఆడికెందుకు క్యారేజ్? ఎన్ని మాటలు అన్నాడండి, 1, 2, 3 పోతాడు ఈ సౌలు, త్వరగానే పోతాడు, నెక్స్ట్ అవుతాను నేను అప్పుడు చెప్తాను రే అన్నాడా అలా రియాక్ట్ అయ్యాడా అని ఏమన్నానని ఆ మాట పోలేండి బాబు, పక్కెళ్ళిపోయాడు. ఏమి హ్యాండిల్ చేశాడండి క్రిటిసిజం. రాసుకోండి 9వది, హ్యాండిల్డ్ క్రిటిసిజం హంబ్లీ. వచ్చిన ఆ యొక్క క్రిటిసిజంని, ఆ నిందని, ఆ విమర్శని ఎంత చక్కగా హ్యాండిల్ చేశాడు, ఎంత చక్కగా హ్యాండిల్ చేశాడండి. ఏం మాట్లాడలే, నేర్చుకో. ఇది నీ మీద ఎవడైనా దాడి చేస్తున్నాడా, లేనిపోని మాటలు అంటున్నాడా, నువ్వేం చేయాలి? మాట్లాడలేదు. దావీదు ఏం చేశాడు? కొద్దు పక్కెళ్ళాడు అంతే. అది రావాలి మనకి. అక్కడ నిలబడక, అక్కడే ఉండక, వీడిని మాట్లాడినాడు కదా ఈయనేమనాలని ఆలోచించక, జస్ట్ లీవ్ ఇట్. ఒకవేళ ఎలియాబుతో గొడవ పడి ఉంటే అక్కడ గొలియాతు అందరినీ చంపేసేవాడు ఆ రోజు. దేవుడు దేని కొరకు నిన్ను పిలిచాడో, డోంట్ ఫర్గెట్ యువర్ హయ్యర్ కాల్ అండ్ హయ్యర్ పర్పస్. ఓ దేవుడు గొలియాతును చంపడానికి దావీదును అక్కడికి పంపాడు. అప్పటికే దావీదు హృదయం భారంతో నిండిపోయింది. ఎవడు సున్నతి లేనివాడీడెవడో, రక్షణ లేనివాడీడెవడో, ఈడా దేవుని ప్రజల్ని దూషించడానికి, వీడిని చంపేయాలని లోపల అనుకున్నాడు. చెప్పండి ఏం చేయాలండి? ఆయన చంపితే ఏమిస్తాడు రాజు? ఏమిస్తాడు చెప్పండి? ఎలియాబుకి వచ్చి, అరే మీ తమ్ముడు చిన్నోడు వచ్చాడు, ఆయన చంపేస్తే ఏమిస్తారని అడుగుతున్నాడు. ఎవడో పొల్లెట్టాడు. ఇక్కడ ఒకడు ఉంటాడు ఎప్పుడు కూడా, ఒకడు పొల్లెట్టివాడు. అది ఎలియాబుకి ఎలా తెలుసు? ఆ మాటలు పక్కడికి వెళ్ళి చెప్పారు ఎవడో, ఈడు వచ్చేసాడు ఇక్కడ పెద్ద హీరోలాగా నా మాటలు అన్నాడండి. నిజంగా అనుకుంటాను, ఇప్పటికే మనందరికీ జాలేస్తుందా దావీదు మీద? జాలేస్తుందా లేదా మీకు? రాతిగుండ్లా మీవి కానీ. అరే, రాజుగా అభిషేకించే గొర్రెలు కాశాడు. రాజుగా అభిషేకించిన తర్వాత వాయిద్యాలు వాయిస్తున్నాడు, ఆయుధాలు మోస్తున్నాడు, క్యారేజీలు ఇస్తున్నాడు, తిట్లు కాస్తున్నాడు. పనిచేసిన వాళ్ళకి తిట్లు కాస్తుంటే ఎలాగుంటుంది చెప్పండి మీరు? పనిచేసే వాళ్ళకి అర్థమవుద్ది అది. కానీ ఎంత చక్కగా హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు ఎలాగైతే సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌలు దగ్గరికి వెళ్ళిపోయి, రాజుగారండి నేను ఆయన లేపేస్తానండి అన్నాడు. అరే బాబు, నువ్వు బాలుడురా, ఆడి సంగతి నీకు తెలదు. ఆడు పుట్టిన కాడి నుండి ఇదే పనిలో ఉన్నాడు, నీకు బలం చాలదు నాన్న, పక్కెళ్ళు, నేనే టెన్షన్లో ఉన్నాను. సార్ ఒక్క మాట, ఒక్క ఛాన్స్ అవ్వండి సార్, నేను గొర్రెలు కాసుకుంటా అండి. ఒకసారి ఏమొచ్చింది తెలుసా? సింహం వచ్చింది. సింహం వచ్చింది, అవునండి. ఇంకోసారి ఏమొచ్చింది తెలుసు సార్? ఎలుగుబండి వచ్చింది సార్. ఏం చేసావు అప్పుడు? ఎక్కడ పరిగెట్టావు? పరిగెట్టలేదు సార్, దాని ఎలగదర పరిగెట్టాను నేను. దాని ఎలగదర, అవును సార్, దాని ఎలగదర పరిగెట్టాను నేను. దాని వెనక పరిగెట్టి దాన్ని చీట్ చేసి నేను గొర్రెపిల్లను కాపాడాను సార్. నిజంగానా? నిజం సార్, నిజం చెప్తున్నాను సార్ నేను. 10వది ఈజ్ లవ్ టువార్డ్స్ ద షీప్. తన దగ్గరున్న మంద పట్ల తనకున్న ఆ ప్రేమను చూడండి. గొర్రె పిల్ల కోసం చచ్చిపోతాను అంటున్నాడండి దావీదు. ప్రాణమైనా పెడతాను, నా గొర్రె పిల్ల చచ్చిపోకూడదు. ఒక్క మాట వినండి, ఇటు చూసి ఒకసారి అందరూ. బైబిల్లో ఎంతమంది సింహాలను చంపారో మీకు తెలుసా? బైబిల్ ఎంతమంది గురించి రాస్తుంది? 1, 2, 3? మీకు తెలిసి 2. ఇంకొకడు ఉన్నాడు, సంసోన్ కాకుండా ఇంకొకడు ఉన్నాడు. దానియేలు చంపలేదమ్మా, గొడవ అయిపోద్ది. దానియేలు పాపం సింహాలు కామ్గా ఉన్నాయి కదా. 3 చంపారు. అందులో 2 మనకు బాగా తెలుసు. 1 దావీదు, 2 సంసోన్కి అది ఇంటికి వెళ్ళే చదువుకోండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళాక అన్నాను. ఇటు చూడండి,
బొబ్బరించు సింహము అతనికి ఎదురుగా వచ్చెను. ఎదురుగా వస్తే ఏం చేస్తాడు? ఎదురుగా వస్తే ఫైటింగ్ ఆడాలి. ఇప్పుడు దొంగడు వచ్చి మీద అడిపాడు, ఆడు 4 గుర్తు, నువ్వు ఒకటైనా గుర్తావు కదా. ఆడు దారినాడు వెళ్ళిపోతుంటే వెనక తరిగి కొట్టడానికి నీకు దమ్ము ఉండాలి. ఆడు మీద అడిపోతున్నాడు, మరేం చేస్తావు? బొబ్బరించు సింహం ఎటు వచ్చింది? ఎదురుగా వచ్చింది. ఇంకో దారి లేదు, పోరాడి చంపాడు. దావీదు కథ అలాగ కాదు. యెహోవా నా కాపరి అనుకొని ఇటుపక్క పాడుకుంటున్నాడు, ఇటు చూసాడు కదా ఎత్తుపోతుంది అది. అప్పుడు కొంత దూరం వెళ్ళిపోయింది. అక్కడ చదవండి మీరు, నేను దాన్ని తరిమంటే అది ముందు ఉంటుందా మనోడు ముందు ఉంటాడా? చెప్పండి, ఏది ముందు ఉంటుంది? సింహం ముందా దావీదు ముందా? సింహం దాని దారిని అది వెళ్ళిపోతుంది, ఎలాగా పరిగెడుతున్నాడు. మధ్యలో మళ్ళీ ఆమోస్ గడు అడుగుతున్నాడు, రే ఎక్కడ పరిగెడుతున్నా? సింహంతో ఫైటింగ్కి. మరి బాబోయ్, సింహంతో ఫైటింగ్ ఏంటారు? నేను బుద్ధి ఉందా? అవునరా, సింహంతో ఫైటింగ్కి వెళ్తున్నాను ఆడలే అంటే. ఒక మాటలో చెప్పాలంటే నా గొర్రె పిల్ల కోసం చచ్చిపోవడానికి రా పరిగెడుతున్నాను. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందండి దానికి వీడికి. సింహానికి దావీదికి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, దావీది గెలిచేస్తాడు. ఇప్పుడంటే స్టోరీ తెలుసు మనకి, అప్పుడేం గ్యారంటీ లేదండి. సింహంకి మనిషికి ఫైటింగ్ అవుతే ఎవడ గెలుస్తాడు? మామూలు చెప్పండి, సింహమే కదా గెలుస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి బోల్లో వేసేయాలి, అప్పుడు చెప్తారు ఆన్సర్ అడిగితే చెప్పకపోతే ఎలాగా? సింహమే గెలుస్తుంది. కానీ వెళ్ళిపోయాడు, పరిగెత్తాడు, దాన్ని పట్టుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు మంచిగా గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునన్న మాట చెప్తున్నప్పుడు దావీదును గుర్తు చేసుకున్నాడేమో. మీకు దావీదు తెలుసు కదా, సింహం వెనక పరిగెట్టాడు. మీకు దావీదు తెలుసు కదా, ఎలుగుబంటి వెనక పరిగెట్టాడు, దాన్ని తరిమి కొట్టి చంపాడు. 11ది, ఎంత బలమున్నా దేవుణ్ణి నమ్మాడు. అతని ఎబిలిటీస్ని నమ్ముకోలేదు. చూడండి 37వ వచనం చదువుతున్నాను. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. చూడండి, ఎలుగుబంటిని నేనే చంపాను, సింహాన్ని నేనే చంపాను, కానీ నన్ను రక్షించిన వాడెవరో? అందరూ చెప్పండి, యెహోవా. నన్ను రక్షించినోడు దేవుడు. నా సొంత కెపాసిటీ కాదు, దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. 12వ మాట నేను చెప్తున్నాను. 17వ అధ్యాయం 45వ వచనంలో ఆ ఫిలిష్తీయుడైన గొలియాతు అన్నాడు, దావీదు, నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చిచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చూడండి యవనస్తులారా, మన జీవితాల్లోకి సవాళ్ళు వస్తాయి, గొలియాతులు వస్తారు. చాలా భయంకరంగా కనబడుతుంది సమస్య. ఆ సమయంలో మనకున్న ఆయుధం దేవుని బలమైన నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, ప్రతి నోరు యేసే ప్రభు అని ఒప్పుకొనుగాక. ఓ నీవు నీ నైపుణ్యంతో వస్తున్నావు, నేను నా దేవుని పేరును వస్తున్నాను. 12వది, యూజ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్ని వాడడం తెలుసు దావీదుకి. నా సొంత డబ్బా పట్టుకొని రావట్లేదు, నా గొప్పలు పట్టుకొని రావట్లే. నువ్వు ఎలాగొస్తున్నావో నాకు తెలియదు. కత్తే ఈటే బల్లు ఏమీ లేవు నా దగ్గర, నేను దేవుని పేరట వస్తున్నాను. 13వది, నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. 13వది, దావీదు ఏమంటున్నాడో తెలిసి ఇటు చూడండి, చాలా ప్రాముఖ్యమైంది. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఒకసారి ఊహించండి ఈ దృశ్యాన్ని. 9 అడుగులు పొడుగున్న గొలియాతు ఒక పక్కన, ఈయన ఎన్ని అడుగులో తెలియదు కానీ ఆఖరోడు. ఈడు అంటున్నాడు ఆ పొడుగోడుతోటి, ఈరోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగ నరికెదను. చెప్పండి, దావీదు చేతిలో ఏముంది? ఒడిసులో కర్ర ఉంది. ఒడిసులతో తల తెగుతుందా? కత్తి లేకుండా నరికేస్తానంటున్నాడు. ఇది దేవుడు అతనికి తోడుగా ఉంటే మాట్లాడే పద్ధతి. తన దగ్గర లేదేమీ కూడా, కత్తి లేదు చేతిలో, కానీ అన్నండి తల నరికేస్తాను నేను. ఈరోజు అర్థమవుతుంది ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని. ఈరోజు నీ తల నరికేది నేను దావీదు ఎంత గొప్పోడో చెప్పడానికి కాదు, ఈరోజు నీ తల నరికేది ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని చెప్పడానికి.
నీవు దేవునితో అంటుకట్టబడి ఉంటే, నీవు నా యందు నేను నీ యందు నిలుచుంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ. యవనస్తులారా, మనం బాగా చదువుకోవడం వలన, మన జీవితాల్లో పెద్ద పెద్ద పరీక్షలు నెగ్గటం వలన మన దేవునికి మహిమ రావాలి. మన కెరీర్లో, మన స్టూడెంట్ లైఫ్లో, లేదా నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నీవు ఆ ఎక్సలెన్స్ని చూపించినప్పుడు దేవునికి మహిమ. ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడండి. 13వది, ద పాజిటివ్నెస్ విత్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధితో ఉండి పాజిటివ్నెస్ కనబడుతుంది. మాట్లాడుతున్నాడు, కత్తి లేదు, నీ పీక నరికేస్తాను రోయ్ అంటున్నాడు. ఈ కొండ మీద ఉన్నోడికి ఎవడికి నోరు మాట రావట్లేదు. కామ్కెళ్ళి ఏదో చేసి చంపచ్చు కదా. ఇంకా దూరంలో ఉన్నాడు, ఈరోజు నీ తల నరికేస్తాను నేను. కత్తేది నరకడానికి, నీ కత్తి చాలు నిన్ను నరికేయడానికి. ఎంత ధైర్యం అండి. యవనస్తులారా, నీ నోటితో దేవుని పాజిటివ్ మాటే మాట్లాడు. నువ్వు చదువుకున్నావా? నేను వినపడబా చెయ్యాలి, ఇస్తా వెలగలగంటున్నాం. ఫైవ్ మినిట్స్ కరెంట్ వస్తే 5 minutes, లేకపోతే కరెంట్ వచ్చేదాకా. బాబా ఎందుకు మళ్ళీ ఇప్పుడు కరెంట్ పోతేనే అల్లెలు వస్తుంది కదా, జీవితమే అల్లెలు వస్తుంది కదా. రైట్, జనరేటర్ ఆన్ అయిపోయింది. టెస్ట్. వావ్. నీ జీవితంలో తప్పు మాట్లాడక, మేము చాలా భేదోళ్ళమండి, మాకేమి లేదండి అన్న, మాకేం గడవదన్నా, చదువు అవ్వదన్నా నాకు, అవి చెప్పక నీతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఆయనకు ముందు కూర్చి, ఇందాక స్కిట్లో చూసినట్టు తోసేకి వెనక్కి ఆయన్ని పక్కన పెట్టు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడని ధైర్యంగా వెళ్ళిపో. నువ్వు ఓడిపోతే ఎవడు ఓడిపోయినట్లు? ఆయన ఓడిపోయినట్లు. ఆయన ఓడిపోతాడా చెప్పండి? ఆయన గెలిపిస్తాడు నిన్ను. మాట్లాడు. ఈరోజు కత్తి లేదు దావీదు చేతిలో, కానీ తెగ నరుగుతానంటున్నాడు. అదే మాట్లాడు. కొంతమంది ఎప్పుడు చూసినా నెగిటివే మాట్లాడతారు. వాళ్ళ జీవితం అట్లానే ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలాగ వెళ్ళిపోతున్నారంట. అందమైన గులాబీ తోట కనిపించింది. ఒకడేమో పాజిటివ్ గాడు, ఒక నెగిటివ్ గాడు. పాజిటివ్ గాడు అన్నాడు, ఎంత అందంగా ఉన్నాయిరా పువ్వులు, చూడరా అబ్బాయి అన్నాడు. నెగిటివ్ గాడు అంటున్నాడు, కింద ముళ్ళులు ఉన్నాయిరా అంటున్నాడు. ఏమున్నాయి? వీడికి ఏం కనబడుతుంది? నీకేం ముళ్ళులే కనబడతాయి. వీడికి అందమైన గులాబీ కనబడదు. నీ జీవితంలో నీకు ఎన్నో ఇచ్చాడు దేవుడు, అవి కనిపించు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక తీయని ద్రాక్ష పళ్ళు ఉన్నాయంట. ఈడొక గుప్పుడు కోసుకున్నాడు, ఆడొక గుప్పుడు కోసుకున్నాడు. ఇద్దరు నవ్వులుతున్నారు. ఈ పాజిటివ్ గాడు అన్నాడు, అబ్బరే ఎంత రుచిగా ఉన్నారా, దేవుడు ఎంత రుచిగా చేశాడు ఈ పళ్ళు అంటే అంటున్నాడు. పిక్కలు ఉన్నాయరా అంటున్నాడు. అంటే వీడికి నోట్లు ఏం తగులుతున్నాయి? వీడికి రుచి తగలట్లేదు, వీడికి గింజలు తగులుతున్నాయి. వీడికి అరే పిక్కలు ఉన్నాయి అంటున్నాడు వీడు. సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. దాహం వేస్తుంది. ఇద్దరు చెరో పెప్సీ కొనుక్కున్నారంట. ఇద్దరు తాగిన తర్వాత ఇద్దరు ఆపారంట. సగం సగం తాగారు. ఈసారి నెగిటివ్ కూడా మొదలెట్టాడంటే ఇలా చూసి, అప్పుడే నా సగం అయిపోయిందిరా అన్నాడు. తాగేది అయిపోదు, తాగేసాడు వీడు. సగం అయిపోయింది అన్నాడంట. అన్నీ పాజిటివ్ కూడా అన్నాడంటే, ఇంకా నా సగం ఉందరా అన్నాడంట. ఒకటే స్థితి. ఇదేమంటున్నాడు, ఇంకా నాకు ఉంది. నీ నోటితో చెప్పు. నువ్వు క్యాంపుకి వచ్చావు, ఎంతో వాక్యం నీ హృదయంలో విత్తబడింది, ఎన్ని మాటలు నువ్వు ధ్యానం చేసావు. ఇంటికి వెళ్ళాక మరలా నోడిస్తే మరలా ఈ వాక్యాన్ని విను. ప్రభుతో చెప్పు, ప్రభువా నీవు నాకు సహాయకుడిగా ఉన్నావు, నువ్వు దావీదుతో ఉన్నావు, నువ్వు నాతో ఉంటావు, నా జీవితం ఫలభరితంగా ఉంటుంది, నేను ఫలిస్తాను, నీవు చేసే కత్తిరింపులను ఒప్పుకుంటాను. నువ్వేది చెప్పితే, నువ్వు అడవిలో ఉండమంటే అక్కడే ఉంటా. నువ్వు మనుషుల్ని పెట్టి ఎలియాబు దూషించినట్లుగా దావీదుని నన్ను నానా మాటలన్నా నేను క్షమించదులు పెడతా. నీవు నన్ను చెక్కడానికి అనుమతిస్తున్నావేమో అని, నీ చేతిలో నేను ఒదిగి ఉంటాను. నువ్వు అనుకున్నది నువ్వు నా జీవితంలో చెయ్యి. అందుకే 14వ మాట మనం చదువుతాం, డేవిడ్ వాజ్ విక్టోరియస్.
జయశీలుడిగా బయటకు వచ్చాడు. దావీదు 50 వచనంలో ఉంది, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఖడ్గము లేకయే, చూడండి, నీ పేక నరికేస్తానన్నాడు, చేతిలో ఖడ్గం లేదు, కానీ పేక పట్టుకొని వచ్చాడు బయటికి. ఈరోజు నీ ముందు ఏ సవాలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా, దావీదు జీవితం ఎంత ఫలభరితంగా ఉందో, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆ బాధ్యత నువ్వు 100కి 100 పాళ్ళు చేయి. నువ్వు చదువుకుంటున్నావా? ఎక్సలెంట్గా చదువు రోజుకి 15-16 గంటలు నేను చదువుకున్నట్లు నా రోజుల్లో. నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను తలగా చేస్తానన్నాడు, కానీ కండిషన్ మర్చిపోవద్దు, నువ్వు షరతు మర్చిపోవద్దు. దావీదు దేవునికి అందుబాటులో ఉన్నాడు, దావీదు హృదయం దేవునికి దగ్గరగా ఉంది. అందుకే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, త్రిత్వములో ఒకడై ఉన్న యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక అడ్రస్ కావాల్సి వచ్చింది. నేను వేరొక దేశం వెళ్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో నేను ఎవరింట్లో ఉంటానో రాయాలి, అడ్రస్ రాయాలి. పరలోకం నుండి భూలోకానికి వస్తున్న దేవునికి ఒక అడ్రస్ అవసరమైంది. కొత్త నిబంధన గ్రంథంలో మొదటి వచనంలోనే రాశారు ఆ అడ్రస్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు లోక రక్షకుడు దావీదు కొడుకుని అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఈరోజు దేవుని పిల్లలం మనం. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరిస్తారు అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు. ద్వితీయోపదేశకాండ 28 వచనం చదివితే, అన్యుల దేవతలను అనుసరింపకి వాటిని పూజింపకి ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్ని ఎడల యెహోవా నిన్ను, అందరూ చదవండి ఈ మాటలు, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. అందరూ గట్టిగా చదవండి. నీవు పైవాడవుగా ఉందువు కానీ కింద వాడవుగా ఉందువు. ఆమేన్. దేవుడు ఈ మాట నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు. దావీదులో ఉన్న ఆ 2 అధ్యాయాలనే మనం స్టడీ చేసాం. ఈ 14 లక్షణాలను ఒక దగ్గర పెట్టుకొని చూడు, నువ్వెందులో తప్పిపోతున్నావు, ఇంకా నువ్వేమి నేర్చుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చినట్లుగా దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకుంటావా, లేదా సోర్స్ మర్చిపోయావా? నువ్వు ఏ రోజునైనా ఆ కనెక్షన్ కన్నా ఊడిపోయిందా? చూడండి, ఎంత మైక్ సెట్టింగ్ పెట్టారు, ఎంత సెటప్ పెట్టారు, ఒక్కసారి అక్కడ పవర్ ఆగిపోయింది అంతే. ఎన్ని లక్షలు పెట్టిన సెటప్ పెట్టినా వేస్టే. ఆ సోర్స్ లేకపోతే, అదే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, నేను ఇష్టపడుతున్నాను మీతో పాటు కలిపి పని చేయడానికి. నువ్వు ఇష్టపడుతున్నావా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారొకరా, ఎవరు ఇటు అటు చూడొద్దు. ఎన్ని విషయాలను ఈ ఉదయకాలం ప్రభు మనకి నేర్పించినాడు. ఎన్నోసార్లు మనం దావీదు కథ మనకు తెలుసు. అందునుండే ఫలభరితమైన జీవితం అంటే ఎట్లా ఉంటుందో, ఒక వ్యక్తి జీవితంలో నుండి ఆ ఫలము బయటకు వస్తే ఎలాగుంటుందో అనేక విషయాలను మనం అధ్యయనం చేసాం. నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు కోరుతున్నావా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడంట, మనుషులు కాదు. ఆ సాక్ష్యము దేవుడిచ్చాడు దావీదు గురుండి. ఈరోజు నీ గురుండి ఆ సాక్ష్యం కావాలా నీకు? దేవునికి ఇష్టానుసారునిగా నేను ఉండాలి, దేవుని ఉద్దేశములని నా జీవితంలో నెరవేర్చాలి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అట్లాంటి వాళ్ళు ఉంటే ఒక తీర్మానం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు చేతులు ఎత్తుతారు పైకి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి. అందరూ ఎత్తకూడదు. నీకు నిజంగా అనిపిస్తేనే ఎత్తు. ఒకళ్ళు అనిపిస్తే లేచి నిలవబడు. నేను కూడా నిలవబడుతున్నాను ప్రసంగం చెప్పిన, ఎందుకంటే నా ఆశ కూడా దేవుడు నా గురుండి సాక్ష్యం ఇవ్వాలి, ఇతను నా ఇష్టానుసారుడు. మనుషులు ఏదైనా చెప్పచ్చు నా గురుండి, నీ గురుండి మనుషులు ఏదైనా మాట్లాడచ్చు, కానీ ప్రియమైన యవ్వనస్తుడా, దేవుడు నీతో మాట్లాడితే కూర్చొని ఉండక ఇలా నిలవబడి చెప్పు,
దేవా నేను నీకు ఇష్టడిగా ఉండాలి ప్రభు, అదొక్కటే నా ఆశ. దేవా నేను నీకు ఇష్టడిగా ఉండాలి. ఓ ప్రభువా, నువ్వేమి చేస్తున్నా దేవునికి ఇష్టడిగా ఉండాలి. దేవుని ఉద్దేశాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఇంకెవరైనా ఉన్నారా? త్వరగా, సమయం లేదు మనకి, వెంటనే నిలవబడండి, నేను ప్రార్థించి ముగిస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ. చాలామంది నిలవబడ్డారు. నువ్వు కూర్చొని ఉంటున్నావంటే నిన్ను పరీక్షించుకో. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలని అనుకోవట్లేదా? దేవుడు నీ గురించి ఇతను ఈమె నా ఇష్టానుసారమైన వ్యక్తి అని సాక్ష్యం ఇవ్వాలని నీ కోరిక లేదా? నువ్వు మారవా? దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడొద్దా? అయితే నిలవబడు. దేవునితో చెప్పు, నిలవబడి నీవు, ప్రభువా నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చు. అయితే నీ ఉద్దేశాల్ని మా జీవితంలో నెరవేర్చినప్పుడు ఎన్నో పరిస్థితులు గుండా నువ్వు నడిపిస్తావు, గొలియాతును పెడతావు మా ముందర. మేము భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. అది మా చదువైనా, మా కెరీర్ అయినా, మా ప్రొఫెషన్ అయినా నీ ఉద్దేశాలు నెరవేర్చబడాలి మా జీవితంలో. ప్రియ తండ్రి, మీకు వందనాలు. అనేక మంది పిల్లలు, యవనస్తులు నాతో పాటు నిలవబడి దావీదు పొందుకున్న సాక్ష్యాన్ని మేము కూడా నీ దగ్గరుని పొందుకోవాలని, నీకు ఇష్టానుసారులుగా మేము జీవించాలని కోరుకుంటున్నాం. నీ ఉద్దేశాలన్నీ మా జీవితాల్లో నెరవేర్చబడితే అది ఒక తరానికి ఆశీర్వాదం అయిపోద్ది ప్రభువా. దావీదు తన తరానికి సేవ చేశానని మేము చదువుతున్నాం. నీ ఉద్దేశాలన్నీ మా జీవితంలో నెరవేర్చబడాలి. ఇంతమంది యవనస్తులు వారు నిలవబడి, దేవా నీ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చబడాలని కోరుతున్నారు. నువ్వు చూడు స్వామి, వారి చేతిని పట్టుకొని నడిపించు. ఈ తెలంగాణ ప్రాంతంలో వాడుకొనండి. నీతో అంటూ కట్టబడి ఉండాలి అన్ని వేళలా. దేవా నీ కృప చూపించమని వేడుకుంటూ, మంచి నేలను పడిన విత్తనాల వల్ల ఈ మాటలన్నీ ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చోనండి.